గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. బాచుపల్లి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఒక అమ్మాయి కొద్ది రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి నన్ను ఒక వ్యక్తి సంవత్సరంన్నర పాటు బెదిరించి నన్ను లోబరుచుకుని రేప్ చేస్తూ ఉన్నాడు. ఇక నేను తట్టుకోలేక బయటకు వచ్చి వాళ్ళ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితుంది అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ తల్లి కూతురు ఇద్దరు కూడా మాట్లాడిన పరిస్థితుంది. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని, ఆమె ఎవరి మీద అయితే ఆరోపణలు చేసిందో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు కూడా చేసినటువంటి పరిస్థితుంది. కానీ బయటకు వస్తున్నటువంటి ఆధారాలు లోతుగా పోలీసులు విచారణ చేస్తాం కాదు, కొంతమంది వ్యక్తులు అసలు ఏంటి ఈ కేసులో వాస్తవాలు ఉన్నాయా లేవా, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తులకు సంబంధించిన లాయర్ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ తనకు తెలిసినటువంటి సమాచారం క్రోడీకరించే పరిస్థితుల్లో వాస్తవాలు బయటకు వచ్చేసరికి కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. దీని గురించి క్లియర్గా మాట్లాడటానికి ప్రస్తుతం అడ్వకేట్స్ ఉన్నారు, అలాగే మగజాతి ఆణిముత్యంగా చెప్పుకుంటున్నటువంటి శేఖర్ భాష ఉన్నారు. అందరితో మాట్లాడదాం. అడ్వకేట్ ఉదయ్ గారు ప్రస్తుతం జాయిన్ అయ్యారు, అలాగే ఉషశ్రీ గారు మేడంతో కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ ఉదయ్ గారు, మీరు చెప్పండి, ఈ కేసుని ఫస్ట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీకేమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక కుగ్రామం నుంచి ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ చదువుకోవడానికి ఒక పట్టణానికి రావడం అంటేనే ఎంతో అదృష్టంగా భావించే రోజులు ఈ రోజులు. అటువంటిది చదువుకొని ప్రయోజకులు కావాలని చెప్పేసి వారి తల్లిదండ్రి వాళ్ళ చెమటను రక్తంగా దారబోస్తూ వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలి, వారు మాకు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ బ్రతుకు వాళ్ళు బాగా బ్రతుకుతే చాలు అని చెప్పేసి ఆలోచించి జాయిన్ చేసే తల్లిదండ్రులు 95% ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెడిసిన్లో కావచ్చు, ఈవెన్ మాట్లాడితే ఎనీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఈరోజు చదువుకునే విద్యార్థుల ఒక బ్యాక్గ్రౌండ్ చరిత్ర ఆ విధంగా ఉంటుంది. పిల్లల్ని మనం పంపించి ప్రయోజకులు అవుతారని చెప్పేసి ఎంతో ఆశతో ఈరోజు పేరెంట్స్ వాళ్ళు తిన్నా తినకపోయినా, వాళ్ళు బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా, వాళ్ళకు ఉన్నా లేకపోయినా మా పిల్లలు బాగుండాలి, బాగా చదువుకొని గొప్ప వాళ్ళు అవ్వాలి, ప్రయోజకులు కావాలి, మేం పడ్డ కష్టం, మేం పడ్డ బాధలు రేపు మా పిల్లలు పడొద్దని చెప్పేసి హైదరాబాద్ పంపిస్తూ ఉన్నారు సార్, పట్టణాలకు పంపిస్తూ ఉన్నారు, దేశ విదేశాలకు పంపిస్తూ ఉన్నారు. కానీ పిల్లలు అన్నీ మర్చిపోతున్నారు. ఒక్కసారి పేరెంట్స్ కస్టడీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రపంచం, ఇంత రంగుల ప్రపంచం కనబడుతుంటే ఆ ఒక సంతోషాన్ని, ఆ ఒక ఆనందాన్ని ఆహ్లాదించాలి, అనుభవించాలి, అన్నీ చేయాలి, అన్నీ చూడాలి. సమయం చాలా ఉంటుంది. మనిషి పుట్టిన తర్వాత 100 ఏళ్ళ జీవితం ఉంటాం. 20 ఏళ్ళకే నీకు 60 ఏళ్ళ జీవితాన్ని అనుభవించాలని చెప్పి ఆశిస్తూ బ్రతికే పిల్లలు ఈరోజు వాళ్ళ యొక్క తల్లిదండ్రికి మీరు ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు? వాళ్ళ యొక్క తల్లిదండ్రిని ఈరోజు మీడియా ఛానళ్ళల్లో, సోషల్ మీడియాలలో మాట్లాడుకుంటూ వాళ్ళ పేర్లు బదనాం చేస్తూ మిమ్మల్ని ఎందుకు కన్నం రానే స్థితికి ఈరోజు పిల్లలు ఒక తల్లిదండ్రి ఒక ఆలోచనను తీసుకొస్తున్నారంటే తప్పు ఈరోజు ఇక్కడ అబ్బాయిదా అమ్మాయిదా అనేది కాదు సార్ మనం మాట్లాడుకోవాల్సింది. మనం ఏది చేస్తే అది మన పేరెంట్స్కి రిఫ్లెక్ట్ అవుతుంది. పిల్లలు ఆలోచించి ప్రతి పని చేయాలి. ఎందుకంటే ఒక కంప్యూటర్ని తయారు చేసిన వ్యక్తి, కంప్యూటర్ చాలా పరిజ్ఞానం ఉంటుంది, రైట్? కానీ ఆ పరిజ్ఞానము కంప్యూటర్ని తయారు చేసిన వ్యక్తికి ఉంటుంది, రైట్? పిల్లలు అనుకుంటారు మేము గొప్ప వాళ్ళము, మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి అంటారు. కానీ మీకు మిమ్మల్ని తయారు చేసి మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రికి ఇంకా మీ మీద పూర్తి అవగాహన ఉంటుంది. కొన్ని వాళ్ళు చూడర్లే, పట్టించుకోరలే, వాళ్ళకేం తెలియదులే అనేసి అనుకుంటారు పిల్లలు. కానీ ప్రతిదీ మీ తల్లిదండ్రులకు తెలుస్తుంది, కానీ వాళ్ళు మౌనం వహిస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు నా పిల్లలే, మా పిల్లలే అనుకుంటారు. క్షమించడానికి కూడా కొన్ని అర్హతలు ఉంటాయి. తప్పులు చేసినా కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. బియాండ్ తప్పులు చేయకూడదు. ప్రేమ, పెళ్ళిళ్ళు, వివాహము, ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. శారీరక ఆనందాలు, మానసిక ఆనందాలు, శారీరక సుఖాలకు కూడా ఒక సమయం వస్తుంది. దొరికింది కదా అవకాశం అని చెప్పేసి, ఇటు ఆడ మగ ఎవరిని నేను ఉద్దేశించి మాట్లాడట్లేదు, దొరికింది కదా అవకాశం అని చెప్పేసి జీవితాన్ని అనుభవించేద్దామని చెప్పి 20 ఏళ్ళకే మీరు తప్పు చేస్తే మిగతా జీవితం బ్రతకడానికి మీకేం ఉండదు. దాంట్లో ప్యూరిటీ ఉండదు, ఓ పొలైట్నెస్ ఉండదు, ఓ హానెస్టీ ఉండదు,
సిన్సియారిటీ ఉండేది, అన్నిటికంటే ఎక్కువ డిగ్నిటీ ఉండేది. అవన్నీ కోల్పోతూ ఈరోజు పిల్లలు ఏదైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళన్నింటినీ కూడా నిర్మూలించుకోవాలి. ఇదే ప్రపంచం కాదు, చూడాల్సిన ప్రపంచం చాలా ఉంది. 20 ఏళ్ళకి ఇంజనీరింగ్ చదువుతున్నాం, డాక్టర్ మెడిసిన్ చదువుతున్నాం, 2021, 22లోనే అన్నీ అయిపోవాలా? ఇప్పుడు చెప్పండి ఏం జరిగిందో. అబ్బాయికి జీవితం లేదు, కొలాప్స్. మంచి ఉద్యోగం క్యాంపస్ సెలెక్షన్స్లో ఉన్నాడు, డిస్ట్రాయ్ అయిపోయిందా? అమ్మాయి జీవితం కొలాప్స్, బయటికి కనీసం ముఖం దించుకోలేని పరిస్థితి ఏర్పడిందా? ఈరోజు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటు, ఈ బ్యాచ్ స్టూడెంట్ అంటే ఈ అమ్మాయి ఫేస్ ఐడెంటిటీ మనం బ్లర్ చేసినప్పుడు కూడా ఆ ఇయర్ ఆ స్టూడెంట్కు ప్రతి ఒక్క స్టూడెంట్ ఈరోజు ఇంజనీరింగ్ 2027 బ్యాచ్ పలానా కాలేజ్ అంటే ఆ ఆడపిల్ల ఒక్కతే బ్లర్ చేసిన ఫేసు. కానీ ప్రతి ఒక్క ఆడపిల్లను అనుమానించాల్సిన పరిస్థితి ఈరోజు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ బ్యాచ్కి వచ్చిందా లేదా? ఆమె వల్ల ఆమె స్టూడెంట్స్, తోటి స్టూడెంట్స్ అన్యాయం అయిపోతున్నారు, వీడి వల్ల వాళ్ళ పేరెంట్స్ బ్లేమ్ అయిపోతున్నారు, కాలేజ్కి ఇన్స్టిట్యూషన్కి బ్యాడ్ నేమ్ వస్తూ ఉన్నది. సేమ్ టైం వీళ్ళ లైఫ్ కొలాప్స్ అయిపోయింది. ఈరోజు జైల్లో వేసి కూర్చున్నాడు. దీనికి అంతటికి సమాధానము మనం ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదండి. మనల్ని మన అంతరాత్మను క్వశ్చన్ చేసుకుంటే ప్రతి ప్రశ్నకు సమాధానం వస్తుంది. మనం చేసే ప్రతి తప్పుకి ఒకసారి అర్హులమా కాదా? అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, బైక్ మీద వేసుకొని తిరుగుతున్నాడండి, వీడికి ఆ పెట్రోల్ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? సినిమాలకు తీసుకెళ్తున్నాడు, టికెట్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? హోటల్స్కు, పబ్బుకు, క్లబ్లకు ఇంకెక్కువ మాట్లాడితే ఓయో రూమ్స్ అంట. నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? అమ్మాయి ఇస్తుందా, అబ్బాయి ఇస్తున్నాడా? ఎవరిచ్చినప్పుడు కూడా మీ తిండికి, మీ ఒంటి మీద ఉన్న బట్టలకి, కనీసం మీ అండర్వేర్లకు కూడా అర్హత లేని మీరు, మీకే గతి లేదురా అంటే పక్కోడికి, వీడు వాడికి, ఆమెకి, ఆమె వీడికి పెట్టడం, ఇవన్నీ కూడా ఓయో రూమ్లు దాకపోయే స్థాయికి ఈరోజు వ్యవహారము వచ్చిందంటే తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలి? తలదించుకొని మనం బ్రతకాల్సిన సమాజంలో ఈరోజు పేరెంట్స్ ఉంటా ఉన్నారు. అప్పులు చేసి మరి కడతారు, అప్పులు చేసేసి. నా దగ్గర వాళ్ళు చేసిన అప్పుల యొక్క స్టేట్మెంట్స్ ఉన్నాయి సార్. బ్యాంక్ లోన్ అంట, ఇదేదో లోన్ యాప్స్ స్లైస్ అని చెప్పేసి ఆ వ్యక్తి తీసుకున్న బ్యాంక్ లోన్స్, అప్పులు చేసేసి ఆడాలకు పెట్టాల్సిన దౌర్భాగ్యం, కర్మ ఏంట్రా? గిఫ్ట్లు ఏం గిఫ్ట్లు ఇస్తున్నారు సార్? ట్రిమ్మర్సా? సిగ్గుండాలి. ఇవ్వడానికి వీనికి సిగ్గుండాలి, తీసుకోవడానికి అమ్మాయికి సిగ్గుండాలి. ఒక లిమిట్ ఉంటుంది అడుక్కోవడానికి కానీ, లేదంటే కనుక తీసుకోవడానికి కానీ. మనం ఏం తీసుకుంటున్నాం, ఏం అడుక్కుంటున్నాము? విత్ ఆల్ చార్ట్స్, విత్ ఆల్ ఎవిడెన్సెస్ ఈరోజు అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే, ఇన్ని ఉన్నప్పటికి కూడా ఆ వ్యక్తి లేడు చూడండి, జైల్లో మగ్గుతా ఉన్నాడు చూడండి. తల్లిదండ్రికి ఉన్న మనోవేదన ఎవరికన్నా అర్థమవుతుందా? ఈరోజు మనకి ఏదో ఛానల్ ఉన్నాయి కదని చెప్పి మనం మాట్లాడుకొస్తున్నాము. ఆ పేరెంట్స్ ఎంత మనోవేదన అనుభవించాలి సార్? అవును. వీడు తప్పు చేసిండా చేయలేదా అన్నది పోలీసులు పూర్తిగా నిర్ధారించకుండానే జస్ట్ వన్స్ ఒక అమ్మాయి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చిందంటే ఎఫ్ఐఆర్ కట్టినామా, తీసుకుపోయి రిమాండ్ చేసినామా, కోర్టుకు వెళ్ళేసి కనీసం బెయిల్ వేయాలంటే ఇప్పుడున్న జ్యుడిషియరీ మీద ప్రెజర్కి కనీసం కేసు నంబర్ కావడానికి 4 రోజులు పడతా ఉంది. పీపీ నోటీస్కు 10 రోజులట కౌంటర్ వేయడానికి. కౌంటర్ వేసిన తర్వాత హియరింగ్కి ఇంకొక 4 రోజులు, జడ్జిమెంట్ ఇవ్వడానికి ఇంకొక 4 రోజులు. ఆ జడ్జిమెంట్ పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా, బెయిల్ వస్తుందా రాదని చెప్పేసి తల్లిదండ్రి అనుభవిస్తున్న వేదన ఎంత ఉంటుందండి? ఈ లోపల మీడియా ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. ఈలోపు మీడియా, ప్రతి మీడియా ఛానల్, నేను ఒకటి చెప్తున్నాను, మీరు న్యాయ నిర్ణేతలు కాదు, చట్టాలు మీ చేతిలో లేవు. పోలీస్ ఒకవేళ కేసు రిజిస్టర్ చేస్తే కేసు ఏ లిమిట్లో రిజిస్టర్ చేసింది అన్నది మాత్రమే మాట్లాడండి. బియాండ్ దట్ పోయేసి ప్రతి తమ్ముని ఒక్కొక్కటి చూస్తూ ఉంటే సార్ రక్తం ఉడికిపోతుంది, మరిగిపోతూ ఉన్నది. నిజంగా మీకు తెలిసా మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఇచ్చే కథనాలు, ఒక్కొక్క కథనాలు మీరు ఏదైతే ఇస్తున్నారో ఒక మనిషి జీవితాన్ని నిర్ణయిస్తున్నాయి. అమ్మాయి మూర్ఖమేమో బ్లర్ చేసి పెడతారు, అబ్బాయినేమో బహిరంగంగా చూపిస్తూ ఉన్నారు. ఏ వ్యవస్థలు ఉన్నాము? అండ్ పోలీసు ఇన్వెస్టిగేషన్ అనేది చెయ్యాలి కంపల్సరీ. ఇప్పుడు ఒక కేసు ఫైల్ అయింది, ఇక్కడ పెట్టిన సెక్షన్స్ ప్రకారం రేప్ అని పెట్టారు, అంతే కదా సార్? అంతేకాదు, అంతా కంప్లీట్ గా అక్కడ కేసు పూర్వపదాలు, అమ్మాయి రాసిన కంప్లైంట్ ఎక్కడ చూసినా నేను సివిక్ సెన్సు, లేకపోతే పోలీస్ సెన్సు, సెక్షన్ సెన్స్ ఏదే చెప్పట్లా. ఒక కామన్ సెన్స్గా, ఒక కామన్ పర్సన్గా, ఏ భాష గారు ఒక 1.5 year నుంచి కాలేజ్లో జరిగిందని చెప్తోంది అమ్మాయి. అండ్ ఆ అబ్బాయి వీడియోస్ పెట్టాడు అని చెప్తోంది. ఆ పూర్వపదాలు బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఉదయకాంత్ గారు, ఇట్ లుక్స్ లైక్ రేప్ అంటే ఏంటి, ఇష్టం లేకుండా అవును అరిచి గీపెడతారు, అవునా కాదా? ఆ సెక్షన్ ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది? ఇష్టం లేకుండా బలాత్కారం తెలుగులో చెప్పాలంటే. అలా ఒక 1.5 సంవత్సరం జరిగిందా? సరే జరిగిందని అనుకుందాం. జరిగిన తర్వాత
వాట్సాప్ లో ఫోన్లు అనేది బేసిక్ ఇన్వెస్టిగేషన్ లో చూస్తారా చూడరా ఉదయకాంత్ ఎస్ ఎస్ ఖచ్చితంగా. సో బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసినా సరే ఇది ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి మధ్యలో ఒక గొడవ జరిగి ఆ గొడవని ఆ అమ్మాయి సర్ది చెప్పుకోలేక ఇంకొక అబ్బాయితో తిరుగుతున్న విషయం. ఎందుకంటే బీయింగ్ అన్ అడ్వకేట్ ఐ లుక్డ్ ఇంటు ఆల్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. ఇవన్నీ చూసే మాట్లాడుతున్నాను నేను. సో ఇలాగా నాకన్నా ముందు చేయాల్సిన బాధ్యత పోలీస్ వారిది. ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ అనే ప్రాసెస్ చేసిన తర్వాతే ఏ ఏ సెక్షన్స్ అప్లై అవుతాయి అనేది చూసి కట్టాలి. అవునా అండి? అసలు పోలీస్ స్టేషన్స్ లో ఆ సంప్రదాయమే లేదు కదా. పోలీస్ స్టేషన్ కన్నా ముందే ఇది యాక్చువల్గా ప్రిన్సిపల్ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి అమ్మాయి వెళ్ళింది. వెళ్ళినప్పుడు అక్కడ చిన్న లోకల్ ఎంక్వైరీ జరిగింది. వాళ్ళు పిలిచి ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని అబ్బాయి ఫోను ల్యాప్టాప్ తీసుకొని అక్కడ లోపల ఏమున్నాయని చూస్తే వాళ్ళకి నాకు అందుతున్న సమాచారం ఆ కాలేజ్ ఇంటర్నల్గా నాకు తెలుస్తుంది ఏంటంటే ఆ అమ్మాయిదే తప్పు. అక్కడ లోకల్ క్లాస్మేట్స్ కానీ అందరితో అమ్మాయిదే తప్పు అని చెప్పినప్పుడు ఆ అమ్మాయిని మందలించారట. తప్పమ్మా నువ్వు ఇలా చేస్తున్నది, ఇది ఒకటే కాదు ఫస్ట్ ఇయర్లోనూ ఆల్రెడీ 2 బ్రేకప్లట అప్పటికే. సో వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి, అమ్మాయి మాట్లాడుతున్నా అమ్మాయి అబ్బాయి మాట్లాడుతున్న దాంట్లో విత్ ఆల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అక్కడ 2 బ్రేకప్ అమ్మాయి ఒప్పుకుంటుంది. అవన్నీ ఉన్న తర్వాత కూడా అది కాలేజ్ యజమానికి తెలిసింది. ఆ అమ్మాయిని మంద నుంచి పంపించేశారు. ఈ అబ్బాయి తప్పు లేదు, ఆ అమ్మాయిదే మెయిన్ తప్పు ఉంది, మీరు ఏదైనా సరే ఇటువంటివి కాలేజ్ ప్రెమిసెస్లో చేసుకోవడం కూడా తప్పని చెప్పి గట్టిగా మంద నుంచి పంపించేస్తే ఇక్కడ నాకు న్యాయం జరగలేదని చెప్పి ఈ అమ్మాయి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. సో బేసికల్లీ నువ్వు మీరన్న ఎంక్వైరీ ఆల్రెడీ జరిగింది. ఆ ఎంక్వైరీలో చాలా క్లియర్ కట్గా ఈవిడిదే మిస్టేక్ ఉంది అని తెలుసు. ఎందుకంటే టార్చర్ చేసింది ఈ అబ్బాయి కాదు, ఈ అమ్మాయి టార్చర్ చేసింది. నన్ను ప్రేమిస్తావా చేస్తావా, నీకోసం నేను కోసుకుంటా ఇది చేస్తా అని చెప్పి ఒక సైకో లవ్ ఉంటుంది చూసావా, ఆ టైప్లో అబ్బాయిని టార్చర్ చేసింది. అయితే ముందుగా ఇద్దరు ప్రేమించుకున్న మాట వాస్తవమే, కానీ ఆ అబ్బాయి ఎందుకు వెళ్ళిపోయాడంటే ఈ అమ్మాయి ఇంతకుముందు ఉన్న 2 బ్రేకప్ లాగే ఇతనితో ఉంటూనే, అంటే ఆ బ్రేకప్లు ఎందుకు అవుతున్నాయంటే ఒకళ్ళతో ఉంటూ ఇంకొకళ్ళతో ఎఫ్ఐఆర్లోకి వెళ్ళడం వల్ల అవతల వాళ్ళు బ్యాకప్ అయిపోతున్నారు. అండ్ దట్ టు ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ ట్విస్ట్ ఆఫ్ ద స్టోరీ సార్ చెప్పింది ఏంటంటే Feb 14th రోజు ఒక రిలేషన్షిప్ లో ఉన్నాడు. అది ఈ అబ్బాయి అమ్మాయి ఉన్నారు. దే బోత్ ఇన్ లవ్ అండ్ దెర్ ఈస్ అ క్లియర్ ఎవిడెన్సెస్ ఆఫ్ కన్సెన్షువల్ సెక్స్. లా పరంగా ఇష్టపూర్వకంగా ఇద్దరు 1.5 year నుంచి ఉన్నారు. దానికి ఎటువంటి ఆధారాలు లేవు, దాన్ని మనం మాట్లాడాలి. సరే ఓకే, లేనప్పుడు అంటే ఇష్టపూర్వకంగా 1.5 year నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారు. సో ఆధారాలు ఉన్నాయా లేదా అనేది అది ఎవిడెన్స్లు లేకపోతే పోలీస్ వారి నిర్ధారణలో తెలియాలి. ఎందుకంటే పోలీసులు ప్రతిదీ ఆధారమే కాదు, వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, కాలేజ్కి వెళ్తారు, సార్ ఇన్వెస్టిగేషన్ అంటేనే అది ఏది నిజమో ఏది అబద్ధమో అనే పూర్వపదాలు కనుక తీస్తే అక్కడ వీళ్ళు Feb 14th రోజు ఈ అమ్మాయితో కాకుండా ఇంకా ఎవరితోనూ మాట్లాడదని ఈ అబ్బాయి డిసైడ్ అవుతాడు కదా. లవర్ అన్నప్పుడు నా లవర్ నాతోనే ఉండాలి, ఈ అమ్మాయితోనే మాట్లాడాలని ఈ అబ్బాయి కట్టుదిట్టడిగా ఈ అమ్మాయికి కంటిన్యూస్ గా ఫోన్ చేయడం, ఎక్కడున్నావు ఏంటి, Feb 14 నాతో కదా స్పెండ్ చేయాలి, వెన్ వీఆర్ ఇన్ లవ్ అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం. ఆ రోజు కంప్లీట్ గా మిస్సింగ్. సాయంత్రం ఏదో రీజన్ చెప్పింది. ఆ తర్వాత రోజు ఈ అబ్బాయికి అర్థమైంది ఏంటంటే ఇతను పరిచయం చేసిన ఫ్రెండ్ తోనే అమ్మాయి ఉండటం. అది ప్రశ్నించినప్పుడు కాదమ్మా, ఇది ఇక్కడ నాకు ఇంటర్నల్ గా కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్నాప్ చాట్ ఏదో అప్లికేషన్లో ఈ అమ్మాయి లొకేషన్ ట్రాక్ చేస్తే అది డైరెక్ట్గా ఒక ఓయో రూమ్ చూపించిందంట. ఆ ఓయో రూమ్ Feb 14th Feb 14th 15th ఆ టైంలో ఎప్పుడైతే అమ్మాయి అతను కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ అసలు ఫోన్ ఎత్తకుండా చేస్తే ఆ అబ్బాయి ఆ లొకేషన్ ట్రాక్ చేసుకొని ఇది ఓయో రూమ్ చూపిస్తుంది. అసలు ఓయో రూమ్కి ఎందుకు వెళ్ళింది ఈ అమ్మాయి అని చెప్పి అక్కడికి వెళ్తే ఆ అబ్బాయి ఇంకో అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయితో ఈ అమ్మాయి అక్కడ ఈ అబ్బాయికి బయటకు రావడం తెలిసిన తర్వాత ఈ అబ్బాయి బ్లంట్గా చెప్పేశాడు, నా మనసు విరిగిపోయిందని చెప్పి అమ్మాయి చాలా బాధపడ్డాడు. నిజం చెప్పాలంటే అంత ప్రేమించుకున్నవాడు ఆత్మహత్య చేసుకోవడమో లేకపోతే వాళ్ళ మీద పడ్డమో ఇవన్నీ, కానీ అతను కొంచెం మెచ్యూర్డ్గా వ్యవహరించి వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు. అమ్మాయి వాళ్ళ అమ్మకి ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే వీళ్ళిద్దరూ సేమ్ రిలిజియన్, ఇద్దరు క్రిస్టియన్స్ అవడం వల్ల పెళ్లి చేసుకుందాం అనుకునే స్టేజ్ కూడా వెళ్ళిపోయింది వీళ్ళ. ఆ స్టేజ్లో వాళ్ళ అమ్మకి తెలిసిన తర్వాత ఈ అబ్బాయి డైరెక్ట్గా ఓపెన్ చేసి అమ్మ ఇది జరిగింది, ఇట్లా జరిగింది, మీ కూతురికి ఏం చెప్తారు అని అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చాలా క్లియర్ కట్గా కూతురికి ఏంటిది, నువ్వు చేసే పని ఏమన్నా బాగుందా, మన ప్రభు మెచ్చుతాడా, ఆ వాక్యం ఏం చెప్పింది, పవిత్రత అనేది ఎంత ముఖ్యం, నువ్వు సరే ఆ అబ్బాయిని విసిగించకు, నువ్వు చేసేది తప్పు చేసావు అంటే మనుషులు అన్నాక తప్పు చేయరా అంటే తప్పు అంటే నువ్వు చేసింది నోటి మాట కాదు, అమ్మాయి పేరు తీసి నువ్వు
నువ్వు చేసింది నోటి మాట కాదు, చాలా దారుణమైన తప్పు చేసావు, వదిలేసే, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం, అబ్బాయిని విసిగించకు, అబ్బాయిని టార్చర్ చేయకు, వాళ్ళం అదే పనిగా చెప్పింది. ఇక్కడ టార్చర్ చేసి 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 ఆ అబ్బాయి ఎంతైనా సరే నాకు వద్దు, నువ్వు నాకు వద్దు అంటే ఇంకా తట్టుకోలేక ఆ ఉక్రోషంతో ఏదో ఒకటి చేయాలి వీడని చెప్పి అక్కడ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఈ అమ్మాయిదే తప్పు అని చెప్పి చేసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటంటే చెప్పగానే టక్కుమని వచ్చేసే వాళ్ళు ఎవరన్నా అంటే పోలీసులు, మన ప్రస్తుతం ఉన్న సెక్షన్స్లో. ఈ విచారణ ఆఖరికి ఆ కాలేజ్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ కనీసం ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేసినా కూడా ఆయనకి అర్థమైపోయింది. అదే చేయలేదని నాకు ఇక్కడ డౌట్ ఏంటి తెలుసా, ఇదే ఒక రెడ్డి అబ్బాయో, ఒక కమ్మ అబ్బాయో, ఒక చౌదరి అబ్బాయో అయితే ఇదే రేంజ్లో పెడతారా? ఒక దళిత అబ్బాయి, ఓకే, అది కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి రేపు ఒక అద్భుతమైన కంపెనీలో జాయిన్ కాబోతున్న టైంలో, సెమిస్టర్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి, ఈ టైంలో అంత ఈజీగా ఒకరిని తీసుకెళ్ళి పెడతారా? చిన్న చూప. నిజంగా నేను అడుగుతున్నా మ్యామ్, ఇది ఎఫ్ఐఆర్ పెట్టడం అనేది పోలీసుల డ్యూటీ. ఇన్ని మాటలు ఉంటాయి కదా, ఇన్ని మాటలు ఉండవు చాలాసార్లు. వెళ్ళినప్పుడు పోలీసులు వాళ్ళని పిలుస్తారు, వీళ్ళని పిలుస్తారు, కాంప్రమైజ్ చేస్తారు, లేకపోతే ఇగో ఏదైనా మీ ఇద్దరు విడిపోతారా, సరే నీవన్నీ డిలీట్ చేయి, నీకు వాడికి సంబంధం లేదు, నువ్వు నీ దాన్ని నువ్వు ఇది జరిగేది జనరల్గా. కానీ ఎఫ్ఐఆర్ పెట్టి వాడిని అంత లోపలికి వేస్తున్నారు అంటే జనరల్గా పోలీస్ ఆఫీసర్స్ అంత దూరం వెళ్ళరు. ఒక అలుసా, దళితుడనే ఒక అలుసా. అంటే రిలీజియన్, ఇది నా వర్షన్ ఏంటంటే భాషా గారు, యువర్ వర్షన్ ఇస్ యువర్ పర్స్పెక్టివ్. నేను అనేది ఏంటంటే అమ్మాయి కేసు పెట్టగానే, నేను ఇది ఆంధ్రాలో కంప్లీట్లీ డిఫరెంట్, ఐమ్ హ్యాండ్లింగ్ 2 other cases ఎక్స్క్లూజివ్లీ ఆన్ ద గర్ల్ సైడ్. అసలు నేను 20 రోజులండి పోలీసులు చుట్టూతో తిరిగినా సరే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అమ్మాయి పెట్టింది 2 versions-లోనూ, నేను అమ్మాయి తరఫున. వాళ్ళు అసలు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి సెక్షన్స్ కూడా ఎంత అప్లై అయినా సరే అమ్మ ఇన్వెస్టిగేషన్ చేయాలి, కంపల్సరీ అవతల వ్యక్తిని కూడా మేము పిలిపించి మాట్లాడతాము, అరెస్ట్ అనేది ఇమీడియట్ గా చెయ్యము. 20 days ఐ స్టిల్ హ్యావ్ 2 cases పెండింగ్. ఇప్పుడు నేను మళ్ళీ విజయవాడ వెళ్తాను. ఇక్కడ ఎందుకని ఇంత విరివిగా అసలు పెట్టగానే ఇన్వెస్టిగేషన్ కి ఎంత టైం తీసుకున్నారు సార్ అరెస్ట్ చేయడానికి, మీరు చెప్పండి? 3 రోజులు. అండ్ ఇంకొకటి, ఇన్వెస్టిగేటింగ్ ఏం రిపోర్ట్ ఇచ్చారనేది కూడా ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇన్వెస్టిగేషన్ రిపోర్టే ఉండదు. పోలీసులకు ఎఫ్ఐఆర్ ఉంటే చాలు. విచిత్రం, పోలీసులు తీసుకొని అరెస్ట్ చేసేసి ఆర్సీడీ తయారు చేసినారా, కన్ఫెషన్ రికార్డ్ చేసుకున్నారా, వీళ్ళు బలవంతంగా కొట్టో తీటో కన్ఫెషన్ ఒప్పించినారా, సంతకం పెట్టినారా, తీసుకపోయి రిమైండ్ చేసినారా, జడ్జిలు నిజంగా ఏం జరిగింది అన్నది కూడా చూడకుండా వానికి ఇమీడియట్ గా కస్టడీ. స్టూడెంట్ నా వర్షన్ ఏంటంటే సార్, ఓకే ఇప్పుడు మనం స్టూడెంట్ ఫ్యూచర్ అనే దగ్గర ఎందుకు పోలీసులు తస్మాత్ ఒక్క సెకండ్ మెరిట్ కాదు, చాలా బాగుంది. దళితులు చదువుకోవట్లేదని చెప్పి రిజర్వేషన్లు ఇచ్చి ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక దళితుడు ఇంత మెరిట్ తెచ్చుకొని క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి గర్వంగా వాళ్ళ పేరెంట్స్ అందరు గర్వంగా చేసేట్టు వెళ్తున్న టైంలో జస్ట్ అంత ఈజీగా మంచి ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇదే జరుగుతుంది ఎక్కడైనా సరే. నిజంగా పోలీసులు అన్ని ప్రాసెస్లు ఫాలో అయితే అంత ఈజీగా తీసుకొని, ఇప్పుడు బలాదూరుగా తిరిగే అబ్బాయి అనుకోండి, నేను ఒప్పుకుంటాను, ఏదో పిచ్చాశాలు వేశారు. ఇక్కడ పేమెంట్స్ ఈ అబ్బాయి కదా, అమ్మాయి కూడా చేసింది ఓయూ రూమ్స్ కి. ఇప్పుడు అది రేపు ఎట్లా అవుతుంది? అట్లా బేసిక్ అండర్స్టాండింగ్ పాయింట్స్. విషయం ఉదయ్ గారు, ఇప్పుడు ఒక అమ్మాయి స్కార్ఫ్ కట్టుకొని ఒక పోలీస్ స్టేషన్ మెట్లెక్కి నన్ను ఈ విధంగా దారుణంగా బలవంతంగా రేప్ చేశాడు అంటే ముందు వెనక చూడకుండా, గతంలో భాష గారు మనం చాలా కేసులు కూడా మాట్లాడుకున్నాం. అసలు కనీసం అంటే ఆమె ఏం చెప్పిందో అదే రాసుకొని వెంటనే ఆ ఆరోపణలు ఎదుర్కొని ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నామే వాళ్ళ పేర్లు రాసేసి ఎఫ్ఐఆర్ కట్టేసి తర్వాత రోజు అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది. ఇది జరగకుండా ఉండాలంటే అసలు ఏం చేయాల్సిన అవసరం ఉంది? పోలీసులు అందరినీ కూడా కూర్చోబెట్టి ఇట్లా కాదు అని చెప్పి ఎవరన్నా చెప్పాలా, హితబోధ చేయాల్సిన అవసరం ఉందా? లేదండి, నేను ఒకటి చెప్తాను వల్లి గారు. వేరే స్టేషన్లో స్టూడెంట్స్ ఎస్పెషల్లీ, నేను వేరే సిఏ గారు ఎంత చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారోనండి. స్టూడెంట్స్ అమ్మ మీ జీవితాలు నాశనం అయిపోతాయి, పేరెంట్స్ని పిలిపించి మాట్లాడారు. మీరు ఈ క్వశ్చన్ అందరు పోలీసులు అట్లా లేరు. బికాస్ నేనే సిబిఐటి కాలేజ్ పిల్లలు 2 ఆడపిల్లల మధ్యలో గొడవ అయితే బ్యూటిఫుల్గా ఇంకో కేసులో అరిచిన సిఐ గారు, సార్ ఎంత బాగా మాట్లాడారంటే, స్టూడెంట్స్ అమ్మ వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి ఎఫ్ఐఆర్ పెడితే. ఇద్దరు పేరు మీద పెట్టలేదు, ఇద్దరు పేరెంట్స్ ని పిలిపించి మాట్లాడి కాంప్రమైజ్ చేశారు. ఈ కేసులో ఏమైంది అనేది ఉదయకాంత్ గారే చెప్పాలి. మరి ఒకటి, ఇప్పుడు వీళ్ళు కనీసం పిలిచి ఎంక్వైరీ చేసేసి ఎఫ్ఐఆర్ చేసినారు అన్నట్టుగా దాఖలాలు ఎక్కడ నాకైతే అనిపించలేదు. ఎందుకంటే నాకు వన్ ఫైన్ మార్నింగ్ మా ఊరు నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఇట్లా పలానా వ్యక్తిని అరెస్ట్ చేసినారు, మా ఊరు అబ్బాయి, మన ఊరు అబ్బాయి అని చెప్పేసి అనగానే వెంటనే నేను సిఏ గారికి వెంటనే ఫోన్ చేసిన. సార్ ఏంటి ఇదేమైనా జరిగిందా అఫెన్స్ పలానా కాలేజ్ నుంచి? అవును. ఎఫ్ఐఆర్ అయిందా? అవును. ఎంతసేపు అయింది ఎఫ్ఐఆర్? నిన్న మధ్యాహ్నం. బిఫోర్ 24 hours యూ రిమైండ్ మీ. లా అది చెప్తుంది. ఓకే,
అండ్ మీరు ఇంకా వన్స్ ఎఫ్ఐఆర్ ఇస్ డన్ అండ్ సోయన్స్ ఆఫెన్స్లో ఇంకా రిమైండ్ తప్ప ఇంకోటి లేదు. అది ఎఫ్ఐఆర్ కాకముందు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్. నా దృష్టికి వచ్చిన తర్వాత వెంటనే రిమైండ్ చేయండి అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా రిమైండ్ చేసిండు, నో డౌట్ ఇన్ దట్. బట్ ఎఫ్ఐఆర్ కాకముందు మనం చేయాల్సిన ప్రాథమిక ఇన్వెస్టిగేషన్స్ చాలా ఇంపార్టెంట్. రేప్ జరిగిందన్నప్పుడు అమ్మాయికి వచ్చింది ఒక మేర ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే నువ్వు సెక్షన్ కట్టినావా, 376 బుక్ చేసినావా, అమ్మాయిని ఎఫ్ఐఆర్ కట్టి అబ్బాయిని రిమైండ్ చేసినావు అనేది కాదు. ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది, జరిగిందా లేదా, దానికి తగిన విట్నెస్లు ఎవరు ఉన్నారా, ఏ టైంకు జరిగింది. అరే 1.5 year నుంచి రేపు జరుగుతూనే ఉంటుందా? అంటే రేపు 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 అయిపోయింది. ఎట్లా రేపు ఏమైందంటే రేపు రేపైంది, రేపు రేపైంది, రేపు మళ్ళీ రేపు అయితేనే ఉన్నది. 1.5 year నుంచి రేపు అయితేనే ఉన్నదా? అరే బుద్ధున్నోడు ఎవడన్నా అది చెప్పినప్పుడు వీళ్ళకి ఒకసారి పోలీస్ మైండ్ షుడ్ అప్లై. నువ్వు సిఏ అయినావంటే ఎస్ఐ క్యాడర్ నుంచి వచ్చినావు కదా, ఎన్ని కేసెస్ చూసి ఉండాలి. అమ్మాయి పెట్టిన రూమ్ నంబర్ 303 ఏదైతే ఉందో కాలేజ్లో, ఆ 303 రూమ్ నంబర్ ఈ అబ్బాయి క్లాస్. ఆ అమ్మాయి వచ్చింది ఈ అబ్బాయి క్లాస్కి, ఈ అబ్బాయి అళ్ళ ఎగ్జాక్ట్లీ 303 అనే ఉంది. అండ్ ఇంకొకటి బేసిక్, ఇప్పుడు మీరు చెప్పిన రేప్ క్లాజ్ అప్లై అవ్వాలి అంటే ముందు నేను అడిగాను సార్ని, సార్ మరి డాక్టరు ఈ ప్రొసీజర్ ఏమైనా జరిగిందంటే అమ్మాయి డినై చేసింది అన్నారు. ఒప్పుకోలేదు. డినై చేస్తే కంప్లైంట్ లో క్లియర్లీ మెడికల్ ఎగ్జామినేషన్స్ పంపించండి నన్ను అని చెప్పి పెట్టి, తర్వాత ఏమో అక్కడ మెడికల్ ఎగ్జామ్ కి నాకు సైకలాజికల్ గా నాకు బాగాలేదు నేను వెళ్ళను ప్రాసెస్ అంటే అటువంటిప్పుడు ఆపాలి. ఇంకోటి, నాకు చాక్లెట్ ఇచ్చాను, నన్ను ఇంటాక్సికేటెడ్ స్టేట్ లో తీసుకెళ్లినారు. చాక్లెట్లు ఎన్నిసార్లు ఇస్తారు సార్? రేపు జరిగింది ఒకసారి. 1.5 year నుంచి కంటిన్యూస్ గా చాక్లెట్లు ఇస్తూనే ఉన్నారు, వాడు తీసుకెళ్తూనే ఉన్నాడు, ఓయో రూమ్కి వెళ్తూనే ఉన్నది. ఒకసారి ఈమె బిల్లు కడితే ఒకసారి అంటే కంప్లైంట్లు ఉన్నది, వెళ్ళినరా లేదని నాకు తెలియదు, కంప్లైంట్లు ఉన్నది నేను చెప్తున్నా. అంటే బిల్లులు ఇవి కట్టిందా ఓ రూమ్కి? బిల్లులు ఈమె కట్టిన సందర్భాలు కొన్ని ఉన్నాయంటే బ్యాంక్ స్టేట్మెంట్లు చూస్తే అది మరి అది బ్యాంక్ స్టేట్మెంట్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కాదు. అది నాకున్న పర్సెప్షన్స్, నాకు అనిపించేటి ఏవైతే నా దృష్టికి వచ్చినాయో అది 100% నేను వెరిఫై చేయలేదు. బట్ డూ వెరిఫికేషన్ నేను ఖచ్చితంగా కోర్టు ముందు అవన్నీ కూడా ఎవిడెన్సెస్ అన్ని కూడా పెడతా. అంటే అబ్బాయి చాలా సార్లు పేమెంట్స్ ఉన్నాయి సార్, ఇద్దరు బయటకు వెళ్ళి తిన్న ఉన్నాయి, ఖర్చు పెట్టినవి ఉన్నాయి మేడం. ఇప్పుడు అప్పు తీసుకుని 50,000 అప్పు తీసుకొని ఈ అమ్మాయికి అన్ని ఇది చేసుకుంటున్నాడు ఒక పక్క. అంటే ఎంత ఇన్నోసెంట్ గా మగవాడు లవ్ చేస్తున్నాడు, ఎంత అహంకారంతో ఇగ్నోరెంట్ గా అంటే అమ్మాయిలు వచ్చేసి కేసులు పెడుతున్నారు. నాకు తెలిసి దీని మీద కామెంట్స్ మేబీ నెగిటివ్ రావచ్చు, కానీ ఒక్కటి చెప్తున్నా, కామెంట్స్ రాసే ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, నేను ప్రతిదీ నా చరిత్ర చూస్తే ఆధారం లేనిది నేను మాట్లాడను, ప్రతిదీ విత్ ఆల్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నా. నా దగ్గర ఉన్న ఆధారాలు కనుక బయటికి తీస్తే ఒక్క క్షణం కూడా బ్రతకరు కంప్లైంట్స్, అది ఏ కేసు అన్న కానీ. అండ్ మోర్ పర్టికులర్లీ ఇన్ దిస్ కేస్ వచ్చినది కదా అవకాశము, నూకినామా అని లోపలేసినామా, తర్వాత మొత్తం ప్రచారం చేసినామా, ఛానల్ తిరిగినామా, వాని తర్వాత బ్లాక్మెయిల్ చేసి ఇంకోటి చేసేసి ఇంకేదన్నా సొంతగా లాభాలు పొందుదామని గిట్లా అనే ఆలోచన గనక ఏ క్షణమైనా ఏ కోణమన్నా ఉంటే గనక చెప్తున్నా శిక్షకు డబుల్ శిక్ష పడుతుంది. ఇది నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఈ యొక్క కేసు కేవలం ఈ యొక్క కేసుతోనే అంతం కావద్దు, ఇది ఆరంభం. ఇది మగవాడిని వాడుకొని అవసరం వచ్చినట్టుగా తిప్పుకొని దాని తర్వాత నీ కోరికలు నీ అవసరాలు తీరిన తర్వాత ఇంకొకరితో పోతున్నా అనే ప్రతి ఆడపిల్లకు ఒక మెసేజ్ అయితే ఇస్తున్నాను. ఈ కేసు ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుంది, ఈ కేసు ఒక సెన్సేషన్ చేస్తుంది, ఈ కేసు నో కాంప్రమైజ్. ఇఫ్ ఈస్ కన్విక్టెడ్ చలో ఐ అపీల్. ఒకవేళ కనుక అక్యూటల్ వచ్చిందంటే కనుక ఆ అమ్మాయిని మాత్రం బోన్ నిలబెట్టి ఖచ్చితంగా ఆమెకు శిక్ష పడే విధంగా నేను చేయకపోతే చలో దేనికంటే దానికి సిద్ధం. సార్ ఒక్క నిమిషం, కోర్టులు కూడా ఇప్పుడు మీరు ఆధారాలు సబ్మిట్ చేస్తారు, అసలు తప్పు ఎటువైపు జరిగిందో చాలా క్లియర్ గా మీరు చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం ఏంటి సార్, ఇప్పుడే చెప్తా నేను. జడ్జి సాక్ష్యాధారాలు టేబుల్ ముందుకి వచ్చిన తర్వాత అరే అనవసరంగా అమాయకుడిని జైల్లో పెట్టేశాం కదా అన్న పశ్చాత్తాపం, పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం కానీ ఇవి రిపీట్ కాకుండా చూడాల్సినటువంటి పరిస్థితి కానీ ఎందుకు ఉండట్లేదు అంటారు? బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న, బాధ్యత రహితంగా పనిచేస్తున్న యంత్రాంగం. ఒక ఎస్ఐ సిఐ కేసు కట్టగానే ఇమీడియట్గా రిమైండ్ చేసే ముందు దాని సుపీరియర్ ఆఫీసర్ కనీసం క్వశ్చన్ చేస్తున్నాడా, తప్పొప్పులు నిర్ధారించడం అడుగుతున్నాడా? కోర్టుకు రిమైండ్కి పోగానే నిజంగానే రిమైండ్ అది కేసు మేకౌట్ అయిందా, ఈ సెక్షన్ అప్లై అవుతుందా లేదా, నేను ఇంటాక్సికేటెడ్ స్టేట్లో నీకు చాక్లెట్ ఇచ్చి చాక్లెట్ తినబెట్టేసి నేను సెక్స్ చేసిన రేప్ చేసిన అనేసి అంటున్నారు కదా. మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయా? చాక్లెట్స్ నువ్వు బ్లాక్ వెబ్ ద్వారా డార్క్ వెబ్ లేదో చాక్లెట్లు కొన్నారు, ఆ బిల్స్ ఉన్నాయా?
ఆ అమ్మాయి చాక్లెట్ తిన్నట్టుగా ఆమె బిల్స్ ఎవరిస్తారు? ఆ అమ్మాయి చాక్లెట్ తిన్నట్టుగా నీ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నావా? అదే మెడికల్ ఎగ్జామినేషన్ లో సెమెన్ కరెక్షన్ అయిందా? ఇంటాక్సికేషన్ ఉందా? ఇవన్నీ అయినాయా లేదా? ఇవన్నీ చేస్తేనే కదా ఫస్ట్ నువ్వు రిమైండ్ తీసుకురావాల్సింది. రేపని డిసైడ్ ద వెరీ ఫస్ట్ ప్రైమరీగా నీకు ఎప్పుడైతే రిమైండ్ వచ్చిందో, నీ కేసు చదివినప్పుడు ఏ జడ్జ్కి సెన్స్, కామన్ సెన్స్ ఉన్న జడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు చదవగానే అర్థం చేసుకోవాలి నిజంగా నీది కేసు ఉందా లేదా. లేదంటే రిటర్న్ చేయండి, కమ్ డౌన్ విత్ ఆల్ ది ఎవిడెన్స్, రిమైండ్ రిటర్న్ చేయండి. ఆ దమ్ముందా ఈ జ్యుడిషియరీకి? జ్ఞానం ఉండి చదువుకొని నిజంగానే ఆ శ్రద్ధతో గనక పనిచేసే యంత్రాంగం కనుక మనకుంటే ఈ పరిస్థితి రాదు. నీకు సింపుల్గా ఒకటే చెప్తానండి, నాకు చాక్లెట్లు ఇచ్చి రిపీటెడ్గా చాక్లెట్ ఇచ్చి నన్ను సెక్స్ చేసినాడు 1.5 year. ఎప్పుడైతే నీ 1.5 year నుంచి నీ మత్తులోకి వెళ్ళిపోతే నీ శరీరం ఏం కావాలి? నీ రక్త కణాలు ఏం కావాలి? నీ ఒక్క బ్లడ్ శాంపిల్ తీస్తే తెలియదా నీకు డ్రగ్ అడిక్ట్ అయినావా లేదంటే కనుక ఇంటాక్సికేషన్ స్టేజ్లో నువ్వు ఉన్నావా లేదన్నది? ఆ మెడికల్ రిపోర్ట్స్ ఎందుకు రాలేదు? ప్రైమరీగా ఒకటండి, రేప్ సెక్షన్ ఎప్పుడైతే అప్లై అవుతుందో విత్ కన్సెంట్ వితౌట్ కన్సెంట్ అనేది ఇంపార్టెంట్. విత్ కన్సెంట్ అంటే 1.5 సంవత్సరం నుంచి పోయిందంటే విత్ కన్సెంటే ఉండాలి. విత్ కన్సెంట్ ఎందుకు ఇచ్చిందంటే నువ్వు మత్తు మందులో లేకపోతే నీకు చాక్లెట్లు ఇచ్చినాడు కాబట్టి నువ్వు 1.5 year నుంచి నువ్వు మత్తులో ఉండాలి. నీకు ఏదైతే 1.5 year నువ్వు డ్రగ్కు అడిక్ట్ అయినావో నీ బ్లడ్ శాంపిల్స్ అర్థమవుతాయి కదా, అది తీసిందా లేదా? అది తీస్తేనే కదా ఈ యొక్క ఇంటాక్సికేటెడ్ స్టేట్లో నీకు సెక్స్ జరిగిందని చెప్పేసి ప్రూవ్ అయ్యేది. అది ప్రూవ్ అయినప్పుడే కదా నేను రిమైండ్ చేయాల్సింది. మన జడ్జి మైండ్ ఏమైంది? ఇంకోటి వాట్సాప్ చాటింగ్లు, వీళ్ళిద్దరి మధ్యలో సింపుల్ భాష గారు, వెరీ సింపుల్ థింగ్, వీళ్ళిద్దరి మధ్యలో వాట్సాప్ చాటింగ్లు ఉంటాయా? జస్ట్ ఆ చాట్ హిస్టరీ తీసినా సరిపోద్దా? ఇంకోటి వాళ్ళ మదర్ తో మాట్లాడింది, ఇవన్నీ కూడా కాదండి, ఇవన్నీ కూడా కాదు. అలా మదర్ కి ఫోన్ చేసి చెప్పిన ఫోన్ రికార్డ్ ఉందా లేదా? సింపుల్ ప్రూఫ్, సింపుల్ కామన్ సెన్స్ ఎవిడెన్స్. అమ్మ నేను భరించలేకపోతున్నాను, మీ అమ్మాయి ఇలా చేసింది. ఎంత పద్ధతి ఉంటే ఆ పిల్లాడు వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి చెప్తాడు? మీకు అర్థం కావట్లా వేర్ షీఈస్ కమింగ్ ఫ్రమ్ అనేది మీరు ఒకసారి గమనించాలి. ఆ అమ్మాయికి ఎందుకు అంత పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి లేకపోతే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకు రగిలిపోతుంది అంటే, ఆ అమ్మాయి కరెక్ట్గా ఒక వారం రోజుల ముందు ఈ February 14th ఎప్పుడైతే వేరే వాళ్ళతో ఉంది అనే విషయం ఈ అబ్బాయికి తెలిసిందో, తర్వాత ఆ అబ్బాయి అవాయిడ్ చేయడం మొదలెట్టిన తర్వాత ఆ అబ్బాయికి మెసేజ్లు పంపించడం మొదలెట్టింది. నన్ను కన్సిడర్ చేయి, నేను సారీ, మనుషులు నాకు తప్పులు చేస్తారు, వాడు ముట్టుకున్న చోట నాకు కాల్ చేసేయాలనుంది, వాడి చేతులు నరికేసేయి, వాడికి చేసేసి నా ఒళ్ళంతా తగలబెట్టేసుకోవాలనుంది, నన్ను దయచేసి నన్ను నేను తప్పు చేశాను, నేను ఒప్పుకుంటాను, కానీ నన్ను వదలదు, క్షమించు, నన్ను ప్రేమించు, నేను నాకు ఎలా ఉందో తెలుసా అని చెప్పి వీడియోలు పెట్టడం అనమాట. భయంకరంగా అసలు గుండె పగిలిపోతే ఎలా ఏడుస్తారు. ఆ అబ్బాయికి పెట్టింది, నన్ను కన్సిడర్ చేయి అని చెప్పి వారం నుంచి బతిమాలుకుంటారు. ఈ చాట్ మొత్తం మీరు ప్రతి చాట్ ఇది గ్రౌండ్ లెవెల్లో కాలేజ్ వాళ్ళ దగ్గర ఉన్నది, నా దగ్గర లేదు. బట్ కాలేజ్ ఇది అక్షర సత్యం, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆ అమ్మాయి అతని ప్రేమ రాహిత్యాన్ని తట్టుకోలేకపోతుంది. ఎలాగైనా సరే నువ్వు నన్ను క్షమించి నన్ను దగ్గర తీసుకోవాలి వల్ల అబ్బాయి తిరిగి వస్తాడు. ఇదంతా అయిన తర్వాత అందులో విఫలం చెందింది, సక్సెస్ కాలేకపోయింది. ఏం చేయాలి? ఏదో ఒకటి చేసేసేయాలి. ఏం చేయాలి? పోలీస్ స్టేషన్ పోతే పుక్కలు ఉన్నాయి కదా, పోలీస్ స్టేషన్ ఫ్రీగా కూర్చున్నాయి కదా, కాలేజ్కి వెళ్తే కాలేజీలో కూడా నీదే కదా తప్పు అని చెప్పి వాళ్ళు పంపించేస్తే ఇంక ఏం చేయాలి? ఎలాగైనా సరే గెలవాలి, ఈగో సాటిస్ఫాక్షన్ కావాలి. ఇంత ఇన్నాళ్ళు అంటే తప్పులు జరగవా? సి when a woman says no, it's no అని చెప్తున్నారు కదా, when man says no, it's no. Why don't you understand? అమ్మగారు ఎందుకు సపోర్ట్ చేశారు? ఇంత ప్రేమ ఉంది, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నువ్వే నాకు కావాలి అని ఇంత ప్రేమ చూపించినప్పుడు వేరే వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు? ఏదో ఒక ఆవేశ పూర్త క్షణంలో, ఒక బలహీన క్షణంలో బలహీన క్షణం కాదు, అవసరాలు. ఇప్పుడు మగాళ్ళు చాలా మంది సినిమాలు గురుగారు అది కాదండి, సినిమాలు సినిమా అవకాశాలు, పాటలు పాడడానికి అవకాశాలు, నటించడానికి అవకాశాలు. ఆల్రెడీ డీప్ లవ్ లో ఉండి ఏదో ఒక బలహీన క్షణంలో, చాలా సార్లు మనకి సినిమాలు కూడా ఉన్నాయి, నిజాల్లో కూడా జరుగుతాయి, ఒక బలహీన క్షణంలో వెళ్ళాడు అనుకుందాం. వెళ్ళిన తర్వాత వాడు బతిమాలుకుంటాడు, నా తప్పైపోయింది క్షమించు అంటే, దట్స్ హర్ చాయిస్. ఒకవేళ క్షమించే వాళ్ళు ఉంటారు, పెద్ద మనసు చేసుకుని ఇవాళ రేపట్లో మొగుడు అక్రమ సంబంధం పెట్టుకున్నా కూడా భార్యలో ఏదో పొర ఇంకోసారి చేయకు అని చెప్పి 4 కొట్టో తిట్టో ఇది చేసి చేసుకుంటారు. అమ్మాయిలు చేస్తే తప్ప అని అమ్మాయి వర్షం నేను ఒప్పుకుంటా. ఇక్కడ అమ్మాయి దట్స్ హర్ చాయిస్. అబ్బాయిని దేకాలా వద్దా అనేది ఆవిడ చాయిస్. అలాగే అబ్బాయి కూడా వేరే సంబంధం పెట్టుకున్నప్పుడు అమ్మాయి ఏదో ఒక క్షణికావేశంలో తప్పు చేసిందే అనుకుందాం, చేసిన తర్వాత దట్స్ హిస్ చాయిస్. ఉండాలి, నువ్వు బలవంతంగా ఉండాల్సిందే, నేను ఎంతమంది తిరుగుతున్నాను, నా కుక్కలాగా నా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే అని ఎట్లా అంటే వాళ్ళ అమ్మగారు కదా కేసు పెట్టింది. ఎందుకంటే ఇక్కడ కంప్లైంట్ వాళ్ళ అమ్మగారు ఉదయకాంత్ గారు, అంత సర్ది చెప్పిన వాళ్ళ అమ్మగారు కేసు ఎందుకు పెట్టారు? అదే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత
అక్కడ నుంచి గ్యాప్ వచ్చింది. February 14th నుంచి 26th వరకు 26th అనుకుంటా వీళ్ళు కంప్లైంట్ రిసీవ్ 28th. చేసుకున్నది. సారీ మేడం, 28th February. కంప్లైంట్ వీళ్ళు రిసీవ్ చేసుకున్నది 28th February, అంటే నెలాఖరి. తీసుకున్న తర్వాత కంప్లైంట్ మదర్ కంప్లైంట్ చేసింది. మదర్ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కట్టినారు. ఎఫ్ఐఆర్ కట్టి రిమైండ్ చేసినారు. ఈ మధ్యలో ఈ February 14th నుంచి 28th మధ్యలో ఈ అమ్మాయి చేతులు కోసుకున్న ఆ ప్యాచెస్, ఈ కోసుకున్నది ఎందుకు కోసుకున్నా అంటే వాడు నన్ను ఇక్కడ ముట్టుకున్నాడు కాబట్టి కోసుకుని అని చెప్పి చాటింగ్లో పెడుతుంది. కాల్ Exactly. చేసుకుంటా, నా చేయి కాల్ చేసుకుంటా, వాడు ముట్టుకున్నది వద్దు అని చెప్పి ఏమో చాటింగ్లో పెడుతుంది. అంటే అదే ఇక్కడ ఏమైతుంది, అమ్మ నా కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసిందట, ఇంత కోసుకుంటే సూసైడ్ అటెంప్ట్ అది. అమ్మ ఎందుకు కోసుకున్నది, ఎలా కాల్ అవును, ఇంకోటి అంటున్నాను నేను సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసిందంటే సూసైడ్ అంటే ఏమంటారు సార్, టు వాట్ ఎక్స్టెంట్ సార్? నువ్వు చేయి కోసుకున్నావు, ఉరి పెట్టుకున్నావు, లేదంటే ట్రైన్ కింద పడితే అది వేరే అటెంప్ట్. అంటే నిజంగా అటెంప్ట్ జరిగింది, ఈమె డిస్ట్రాయ్ అయిపోయింది లైఫ్ అంతా కూడా, పోయి హాస్పిటల్ పోతే డాక్టర్లు బతికించిన అనేది కాదు, ఇంత కోసుకొని సూసైడ్ అటెంప్ట్. అంటే ఆ అబ్బాయిని ఏదైనా సరే ఏదో రకంగా ఆ అబ్బాయిని కన్విన్స్ చేయాలనే మోటివ్ లో సూసైడ్ డ్రామా అయి ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి మోటివ్ ఏంటంటే ఆ అబ్బాయిని తిరిగి దక్కించుకోవాలి, ఆ అబ్బాయి జాలి పడో ఏదో పడో ప్రేమ తెచ్చుకోవాలి, ఏం చేసినా జాగలేకపోయింది. Final గా ఈ అలా step కాదండి, తీసుకుంది. వాళ్ళ మదర్ ఇప్పుడు ఇది కేసు పెట్టడం వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అవుద్ది, కూతురు జీవితం నాశనం అవుద్ది, ఇప్పుడు అబ్బాయి కూడా తిరిగి రాడు. వాళ్ళ మదర్ ఎందుకు పెట్టినట్టు? అదే, కూతురు బై- ఏది చేసినా వెనకేసి అదే రావాలి ఇక్కడ కదా. నేను ప్రశ్నించేదిను, అంటే వార్నింగ్ వారించేది రెండు తల్లిదండ్రుల్ని. కూతురు తప్పు చేస్తే మందలించాల్సింది ఎవరండి? ఉదయకాంత్ గారు. పేరెంట్స్ ఎగ్జాక్ట్లీ. నువ్వు తప్పు చేసావని ఇక్కడ ఆవిడ ఫస్ట్ మీరు చెప్పిన కాన్వర్సేషన్ ప్రకారం మందలించింది కూతుర్ని, వదిలేయమని కూడా చెప్పింది. చేసిందంతా నువ్వు చేసి ఆ అబ్బాయిని ఎందుకే చేస్తావు? ఎగ్జాక్ట్లీ. ఆగాల. ఎవరు ఆగాల? ఆడపిల్ల తల్లిదండ్రులు ఆగాల. ఇక్కడ ఇంత బరి తెగించి రోడ్డు మీదకి వచ్చి అమ్మాయి జీవితం నాశనం చేసుకొని ఆ అమ్మాయిని సపోర్ట్ చేసింది ఎవరు ఇక్కడ? నాకు ఇక్కడ అంటే నా వర్షం మదర్ వేరేలాగా అంతే, మీరు ఉండొచ్చు. చెప్తున్నది 100% రైట్. ఇక్కడ అమ్మాయిని అబ్బాయిని బ్లేమ్ చేసే ముందు తల్లిదండ్రుల్ని బ్లేమ్ చేయాల. టీనేజ్ పిల్లల తల్లిదండ్రులు ఆ అమ్మాయి చచ్చిపోతా అంటే నీ కూతురే వెళ్తుంది, ఇంకోటి దగ్గర వాట్ ఎవర్ చేస్తుంది, వాడొద్దంటే అంటే మొదటి వాడు వద్దంటే వాడిని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తావు అంటే ఈవిడ వాళ్ళ మదర్ మెంటాలిటీ ఏంటి? ఏం కావాలి? అప్పుడు పోనీయండి, ఇప్పుడు మదర్ మెంటాలిటీ ఏంటనేది ఎఫ్ఐఆర్ కాకముందు న్యాయం కావాలని చెప్పేసి కొట్లాడితే ఒక అర్థం ఉంటది. పిలిపించాలి ఇరు వర్గాలు. వినండి, నన్ను పూర్తి కానివ్వండి. ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టినారు. జైల్లో పెట్టిన తర్వాత ప్రతి మీడియా ఛానల్ తిరుగుతుందండి, డోర్ కొట్టుకుంటా ముస్టులు అడుక్కున్నట్టుగా, మా ఇంటర్వ్యూ చేయండి. ఎవరైనా విక్టిమ్ అయితే ఎవరైనా పోయి ఇంటికి పోయేసి మైక్ పెడితే మాట్లాడు. ఇంకా వచ్చేసి ఇంక ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు మైకులు పెట్టుకొని మాస్కులు పెట్టుకొని ప్రతి ఛానల్ ముందు పలానా కాలేజు పలానా అబ్బాయి పలానా కాలేజు నీకు న్యాయం జరగాల్సింది ఏంటి? ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది, వాడు దొబ్బిండు, ఇంకా జైల్లో పోయి కూర్చున్నాడు, ఇంకా నీకేం న్యాయం కావాలమ్మా? మాకు జరిగింది మరొక్కరికి జరగొద్దు. ఎస్, నీకు జరిగింది మరొక్కరికి జరగద్దు కాదు, నువ్వు చేసింది మరొక్కరికి ఇంకొక ఏ ఆడది కూడా చేయకుండా ఏం చేయాలనేది కేసు మొత్తం ప్రూవ్ చేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఓకే, నో కాంప్రమైజ్ అట్ ఆల్. వీఆర్ రెడీ ఫర్ ఎనీ ట్రయల్స్, వీఆర్ రెడీ ఫర్ ఎనీ ప్రాసిక్యూషన్. ఎక్కడికి వెళ్ళి నువ్వు ఏం కేసులు పెడతావు, ఎన్ని అప్పీల్ చేస్తూ చేసుకో. ఒక్కొక్క రోజు చెప్తున్నా కదా, నేను 7 చెరువులు నీళ్ళు తాగిచ్చి వదిలిపెట్టకపోతే ఇప్పుడు ఆ అబ్బాయి నీ కోర్టుల నీ ఇన్వెస్టిగేషన్, Exactly. నీ ట్రయల్స్, మళ్ళీ దాని తర్వాత నువ్వు ఏమేం ఫోటోలు ఏమేం వీడియోలు వానికి పంపించిన మొత్తం నాకు అడున్నాయి, అన్ని తీసి బయట పెట్టు. ఆడపిల్లలకి అండ్ ఆడపిల్లల తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే, నేను మొన్న కూడా వీడియోలో చెప్పాను, మీరేదో సరే డెఫినెట్ గా అన్యాయం నిజంగా అన్యాయం జరిగిన ఆడపిల్లలకి సార్ న్యాయం జరగట్లేదు. పాప వాళ్ళు మీరు చెప్పినట్టు బయటికి రానికి కూడా భయపడిపోయి మాకొద్దు మాకు జరిగింది మా ఆడపిల్ల జీవితం రోడ్డు మీద పడేయమనే తల్లిదండ్రులను చూశాను. కానీ నిజంగా 90% ఏమీ లేకుండా తప్పు ఈమె చేస్తుంది, 90% ఈమెనే వీడియోలు పంపిస్తుంది వాడికి ఇక్కడ నచ్చినట్టుగా వీడియోలు, అడమైన వీడియోలను పంపించేసి లాస్ట్ కి కూతురు బిడ్డ తల్లి కూతురు ఇద్దరు కలిసేసి పోయేసి మీడియా ఛానల్ ముందు కూర్చుంటున్నారు సార్. ఈవిడ చెప్పిన అద్భుతమైన పాయింట్ అమ్మా, మీరు చెప్పింది ఒక్కసారి నేను చెప్తా. ఏ విక్టిమ్ కూడా నిజంగా తనకి న్యాయం జరగాలనుకునే వాళ్ళెవ్వరు కూడా మీడియా ముందుకు వచ్చి కూర్చొని భయపడతారు. ఏమనంటే ఒక సాకు, ఒక సాకు ఏంటంటే వచ్చారు అంటే ఆ ఇంటెన్షన్ వేరు. అది నీలాంబరి లాగా కసి తీర్చుకోవాలి, పైశాచికత్వం. నన్ను కాదంటాడా? వీడి ప్రూవ్ చేస్తుంది కదా సార్. ఇప్పుడు మీరు అనేది ప్రూవ్ అవుతుంది కదా. వన్స్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇంకా మీడియా ఏం చేస్తుందండి? అట్లా కాదండి, Investigation ఎవిడెన్స్ చేస్తుందా? ఉంటాయి. నేను Evidence తీసుకొచ్చి ముందు పెడతారా? తల్లిదండ్రులకి ఎస్పెషల్లీ ఆడపిల్లలు, నాకు తెలిసిన చాలా కేసులు ఉదయకాంత్ గారు, ఆడపిల్లలు 90% రీసెర్చ్ చెప్తోంది 90% 69 BNSలు కానీ రేప్ కానీ 69 అంటే
రాంగ్ మ్యారేజ్ చేసుకుంటానని False promise ప్రామిస్ of చేసి marriage. డిసైడ్ఫుల్ Okay. మీన్స్ ద్వారా రకరకాలుగా మభ్యపెట్టి కన్సెన్షువల్ అంటే ఇప్పుడు ఇది రేప్ కింద వచ్చింది. నెక్స్ట్ ఈ కేసుల్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను స్త్రీ పక్షపాతిని అంటారు కానీ తప్పు చేసేది ఆడవాళ్లే చేసి పైగా వాళ్ళు కావాల్సిన కామవాంఛలు తీర్చకపోయినా, ఫైనాన్షియల్ వాంఛలు తీర్చకపోయినా, ఎమోషనల్ ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ వాంఛలు తీర్చకపోయినా అబ్బాయిల జీవితాల్ని రోడ్ల మీదకి పడేసి వీళ్ళు సరదాగా హ్యాపీగా ఉంటున్నారు. మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, అడ్వకేట్లు లా అండ్ ఆర్డరు డెఫినెట్గా మీ సైడ్ ఉంటుందని మీరు అనుకోవచ్చు. అంటే పోలీస్ వారు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయొచ్చు, మీ తరఫు అడ్వకేట్లు మీకు సపోర్ట్ చేయొచ్చు. ఎవిడెన్స్లు అనేది నిష్పక్షపాతంగా విస్ఫుటంగా అపోజిషన్ అడ్వకేట్లు కలెక్ట్ చేస్తారు. ఇది కనుక మేడం నేను ఒకటి చెప్తున్నా, మీరు అన్న మాటకు వస్తే ఇప్పుడు గనక నేను బయటకు తీస్తే ఒక్కొక్కటి నేను చూసాను సార్, నేను చూసాను. ఒక్కొక్కటి బయటికి తీస్తే చాలా దారుణంగా ఉంటుందండి. ఏ మహిళ కూడా ఒప్పుకోరండి. ఇప్పుడు దారుణమైన వాళ్ళలో videos. ఇప్పుడు దారుణమైన ఆధారాలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. వాళ్ళు ఏం చార్జ్ చేసుకున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం ఆమెకు తెలుసు కదా మాట్లాడుకున్నారు. ఏమేమి వీడియోలు పెట్టింది, ఏమేమి అదే, ఫోటోలు అన్ని పెట్టింది. బయటకు వస్తా ఉన్నాయి. ఆమె కూడా ఇప్పుడు తెలుసుంటాయి, ఆ తల్లి కూతురు కూడా తెలుసుంటాయి కదా. వీడియోలు సరే, తీసేసి నేను సార్ ఒకటి అనవసరంగా చూడండి, కేసు పెట్టానని భావించి దాన్ని విత్డ్రా చేసుకునే ఏం సమస్య లేదు. ప్రాణం పైన కూడా విత్రాలు అనేది క్వశ్చనే లేదు. ఉమ్, చెప్తున్నా కదా, శిక్ష ముళ్ళుకు ముళ్ళు, పంటికి పన్ను, కన్ను తీస్తే తప్ప ఈ కేసులు ఎరాడికేట్ కావు, నిర్మూలించబడాయి. అంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ అంటే నువ్వు వచ్చినట్టుగా నీకు నచ్చినట్టుగా కేసులు పెట్టుకో, తర్వాత కాంప్రమైజ్ గా, ఉమ్, తర్వాత వాళ్ళ దగ్గర అమ్మాయిలు నచ్చినంత వసూలు చేసుకోండి, కేసులు విత్డ్రా చేసుకోండి. చరిత్ర మొత్తం చెప్తుంది, నేను అబద్ధాలు చెప్పట్లే. ఉమ్, కేసు హిస్టరీలు తెస్తే 336 కాంప్రమైజ్ కేసులు అన్నీ కూడా అట్లనే జరుగుతున్నాయి సార్. నీ దగ్గర ఒకటండి, నువ్వు నన్ను వీడియోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేసినట్టున్నావు కదా, నువ్వు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన వీడియోలు కోర్టు ముందు పెట్టు, నువ్వు పంపించిన వీడియోలు నేను కూడా పెడతా. వాట్సాప్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చే సింపుల్ వెల్యూర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చే అనే కామన్ సెన్స్ అయితే ఉంటది కదా. వాట్సాప్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అవును. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కోర్టులో రేపు నీ వీడియో యువతల వాడు తీసాడు అనుకో, నువ్వు ఏదో షర్ట్లెస్ గానో ఎలా ఉన్నావు, నేను తీసాను అనుకో, నేను అగ్రెసర్, నువ్వే వీడియో తీసుకుంటూ ఇలా ఉన్నావు అనుకో, దాని అర్థం ఏంటి? సెల్ఫీ వాడు తీసాడు, నువ్వు తీసుకున్నావా మనం Selfie ఇష్టపూర్వకంగా video. తీసుకున్నట్టే కదా. కదా? సభ్య సమాజం As simple సిగ్గుపడే as that. విధంగా, అంత సింపుల్ గా ఉన్నాయండి ఆడపిల్లలు తలెత్తుకోలేని విధంగా ఉమ్, సెల్ఫీ వీడియోలు తీసేసి పెట్టింది ఆమె. మనం అనుకుంటాం ఇంకా ఆడపిల్లలు అంతే అమాయకంగా ఉన్నారు, ఇవి చూస్తే ఉమ్, మగాళ్ళు కూడా ఇంత దారుణంగా చాట్ చేయలేమో అనిపిస్తుంది. ఉమ్, అంత దారుణం. అపోజిషన్ పార్టీతో ఇది ఇంకో ఎవిడెన్స్. అపోజిషన్ పార్టీతో చేసిన వాట్సాప్ లో కూడా తీసాం మేము. ఉమ్, హీ హాస్ ఎవిడెన్సెస్ ఫర్ దట్. ఇంకో అబ్బాయి మీద ఎవరితో అయితే నన్ను యాక్చువల్లీ ఏ అబ్బాయి మీద అత్యాచారం పెట్టింది, ఆ అబ్బాయి మీదేమో బ్యాడ్ టచెస్ చేశాడు, మొలస్ట్ చేయడానికి ట్రై అవును, చేశాడు. అవును, అంటే నేను పారిపోయి వచ్చాను అక్కడి నుంచి అంటే, ఉమ్, మరి ఆ పారిపోయేదేదో ఫస్టే పారిపోయి రాలేదే. అసలు ఎందుకు వెళ్ళావు? క్లాస్ రూమ్ లో ఉమ్. ఇతను ఏదో చేస్తున్నాడు అన్నప్పుడు నువ్వు ఎందుకు పారిపోయి రాలి? అసలు ఎందుకు వెళ్ళావు? ఈ అబ్బాయి దగ్గర నుంచి పారిపోవడానికి వచ్చిన మనసు 1.5 year పారిపోలే. అసలు ఆ అబ్బాయి దగ్గర నుంచి ఎందుకు రాలి? కాదు భాషా గారు, 303కి నీ క్లాస్ రూమ్ నుంచి కాలేజ్ కి ఎందుకు వెళ్ళావు? అది కూడా చాక్లెట్ Chocolate. తినేసి నిద్ర లెగ్గానే చాక్లెట్ నువ్వే తిన్నావా? కాదు మేడం, ఈ రెండో అబ్బాయి దగ్గర చాక్లెట్ లేదు. మత్తులో- Chocolate కాదండి, అందుకని బయటకు వచ్చేసింది. మత్తులో ఉంటే ఎలా పరిగెడుతుంది? రేపు నీ బ్లడ్ శాంపిల్ తీస్తే నువ్వు చాక్లెట్ తిన్నావా లేదా, నువ్వు నిజంగానే 303కి వెళ్ళటానికి చాక్లెట్ ఇస్తే 303కి వెళ్ళావా, ఎలక ముందే వెళ్ళావా? అది అడగాలి కదండి, ప్రశ్నలు అడగాల. లోపలికి వచ్చిన తర్వాత చాక్లెట్ ఇచ్చాడు, మత్తులోకి వెళ్ళి అదే ఎలా వచ్చావు? నిద్ర లేచి స్నానం చేసి అందుకే college కి అందరేమో- వెళ్ళావు. రెండో వాడి దగ్గర చాక్లెట్ లేదు పాపం, అందుకని అమ్మాయి బయటకు వచ్చేసింది. మొదటి వాడి దగ్గర చాక్లెట్ స్టాక్ 1.5 year నుంచి నిద్ర లెగ్గానే ఆవిడంతా ఆవిడ మింగేస్తుంది చాక్లెట్. అలా ట్యూన్ చేశాడు, డైరెక్ట్ గా వీడి క్లాస్ కే వస్తుంది, ఆ అమ్మాయి క్లాస్ లో వీడడం కాదు. అలా ట్యూన్ చేశాడు అనమాట. ఆ చాక్లెట్ అలా రాస్తుంది 303కి వెళ్ళాలి. నిద్ర చెప్తుంది, ఒక లేగ్గానే ఛానల్ స్నానం చెప్తుంది, అందరేమో ఆఫ్టర్ సెక్స్ ఐపీఎల్ ఇస్తారు, కానీ నాకు ముందే ఇచ్చేటోడు, ముందే ఐపీఎల్ ఇచ్చేసి నన్ను మత్తులోకి తీసుకెళ్ళిపోయాడు. ముందే ఎవడన్నా ఐపీఎల్ ఇస్తే మత్తుకు పోతారా? నువ్వేం చదువుకున్నావు తల్లి, నాకు అర్థం కాదు. యూట్యూబ్ లో గూగుల్ లో చిన్న పొరగలను అడిగినా కూడా 7th 8th క్లాస్ పిల్లల్ని అడిగినా ఇంకొక చెప్తారు ఛానల్ IPL దేనికి అమ్మాయి వాడతారని చెప్తుంది, చెప్పేసి. మన రిలేషన్, మన లవ్ బాగా స్ట్రాంగ్ అవ్వాలంటే ఫిజికల్ గా అయితేనే మన రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది అని ఆ అబ్బాయి చెప్పాడని చెప్తుంది. యాజ్ ఇట్ ఈస్ డైలాగ్ ఆ అమ్మాయి ఆ అబ్బాయితో చెప్పింది అనేది మీకు అతి త్వరలో నేను ప్రూవ్ చేస్తాను. అసలైన ఈ డైలాగ్ రిలేషన్ అమ్మాయిది. ఆ అమ్మాయి చెప్పింది, ఆ అమ్మాయి చేసినవన్నీ మీడియాలో కూడా ఆ అబ్బాయి అబ్బాయి చెప్తాడు. చేశాడు అన్నట్టుగా రాసి ఇలా చేస్తుంది. ఇప్పుడు ఒక మీకు ఆ ప్రూఫ్ నేను తీసుకురాకపోతే అక్కడ ఇంకోటి, అసలు రేప్ లో రిలేషన్ ఎక్కడ ఉంటది మీరు చెప్పండి? గ్రౌండ్స్ ఆఫ్ రేప్ ఏంటండి? ఉదయ్ గారు రిలేషన్ ఉండదు. ఎగ్జాక్ట్లీ గ్రౌండ్స్ ఆఫ్ రేప్ లో అసలు అసలు ఆ సెక్షన్ పెట్టడానికి కూడా అర్హత లేని ఒక కేసు ఇది. ఇది డెఫినెట్ గా మనం పోలీసులు ప్రశ్నించాల్సిన పరిస్థితి. 1.5 year అండి.
రిలేషన్ నిజంగా మీకు దమ్ముంటారండి, పోనీ ఒకసారి ఆ ఎస్ఐఓ సిఐ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో చేయండి, ఇంటర్వ్యూ చేయండి. ఓయో రూమ్ కి వెళ్ళి నిజంగానే వాళ్ళని తీసుకొచ్చేసి బయటికి తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసేసి ఈ పబ్లిక్ డొమైన్స్ వాళ్ళని కూడా పెడితే అసలు ఎట్లా అవుతుందండి మ్యాటర్. ఇప్పుడు నేను ఒకటి అంటున్నాను సార్, వాడు పిల్లోడు ఇవాళ జైల్లో ఉన్నాడు, తల్లి ఏడుస్తూ అన్నం తినట్లేదు సార్ 10 రోజుల నుంచి. 26th 28th నాడు ఇవాళ ఏంటి సార్ డేటు? అది కూడా కాదు సార్, 10వ తారీఖు ఉన్నాం సార్. ఫ్యూచర్ ఇది రాంగ్ కేసు అని ప్రూవ్ 10 రోజుల నుంచి వాళ్ళ అమ్మ అన్నం తినట్లేదు, పాపం చచ్చిపోతే ఎవరు సమాధానం చెప్పాలి సార్? వాళ్ళ అబ్బాయి జీవితాన్ని తిరిగి తీసుకొచ్చి వీళ్ళు ఇస్తారా? సరే మీ అమ్మాయికి అన్యాయం, నేను ఒప్పుకుంటాను సార్, చెప్పేదినండి, రేపే ఒప్పుకుంటాం, ఇది ప్రూవ్ కాలా, మీరు పెట్టినవి ఏవి ప్రూవ్ కాలా, మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఆ అబ్బాయి రేపొద్దున బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం రాదు, ఆత్మ న్యూన్యతకి గురయ్యి ఆ అబ్బాయి తప్పు లేకుండా ఈ అమ్మాయి వెళ్ళి ఈ అమ్మాయి ఇంకొకరితో పడుకొని అన్నీ చేసి పైగా నా మీద కక్ష తీర్చుకోవడానికి చేసింది. ఇది ఎంతమందికి అబ్బాయి వచ్చి, ఇప్పుడు అబ్బాయి స్ట్రాంగ్ గా ఉంటే ఓకే అండి, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలి? ఈ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయి ఉన్న అబ్బాయి తన తప్పు లేకుండా బయటకు వెళ్తే జీవితం భవిష్యత్తు సేఫ్ గార్డ్ లేకపోతే ఫ్యూచర్ గార్డ్ ఎవరు చేస్తారు? వెళ్ళిన ప్రతిసారి జైలుకి వెళ్ళి వచ్చాడని ఉంటుందా, లేకపోతే తప్పుడు కేసు వెళ్ళి వచ్చాడని ఉంటుందా? ఏ ఉదయ్ గారు ఇంకోటి దరిద్రం కేసు ఇది, మళ్ళా మర్డర్ చేసిన కాదు కానీ ఇప్పుడు అతను చేయని నేరానికి అసలు తన తప్పు లేకపోయినా సరే జైల్లో మగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ ఉంది. సరే అతను నీ తప్పేం లేదు బాబు, నువ్వు ఇంకా జైలు నుంచి బయటకు రావచ్చు అని చెప్పి జడ్జి చెప్పిన తర్వాత అసలు జైల్లో మగ్గటానికి కారణం అమ్మాయి తప్పు అటువైపు కనిపిస్తుంది. మరి ఈమె మీద కేసు పెట్టండి, ఈమె లోపలేండి అనే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా ఆ పరిస్థితి తెస్తా కదా. సెక్షన్ 211 నేను చెప్తున్నా కదా, ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ ఖచ్చితంగా ముందుంది మొసళ్ళ పండుగ. ఇటువంటి తప్పుడు కేసులు ఏ ఆడపిల్ల ఇంకొక అబ్బాయి మీద పెట్టకుండా ఈ ఒక కేసు ఒక ల్యాండ్ మార్క్ కేసు అవుతుంది అని చెప్పేసి ఛాలెంజ్ సార్. ప్రతి కేసులో ఇదే జరుగుతుంది సార్, ప్రతి కేసులో కూడా మళ్ళీ జరగదు మళ్ళీ జరగదు అంటే కేసులు పెడతారు. మిగతా కేసెస్ లో కొంచెం అంబిగ్యూటీ ఉండొచ్చేమో, ఈ కేసులో ఎన్ని సెలబ్రిటీ కేసులు శేఖర్ భాష గారు తెర ముందు తీసుకొచ్చారు. ఒకవేళ ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ సహకరించి అబ్బాయి నాకు సహకరిస్తే 100% ఇది ఒక ల్యాండ్ మార్క్ కేసు అవుతుంది. ఒకవేళ వాళ్ళు డిబేట్ అయితే నేనేం చేయలేను. సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళు ఏమైనా ఆలోచన చేస్తే ఖచ్చితంగా అప్పుడు మనం ఏం చేయలేం సార్. కానీ దమ్ముండి కొట్లాడేవాడు ఉంటే కనుక అది ఎక్కడికన్నా టు ఎనీ ఎక్స్టెంట్ కొట్లాడతాం, ఇది మాత్రం గ్యారంటీ. మరొక్కసారి ఏ అమ్మాయి కూడా అబ్బాయి మీద తప్పుడు కేసులు పెట్టాలంటే చెమటలుగా. ఆల్రెడీ 2 బ్రేకప్లు అయిన అమ్మాయి, 2 3 తెలీదు, ఆ అమ్మాయి నోటి ద్వారా విన్నదైతే 2, బట్ ఇంకా ఆ కాలేజ్ వాళ్ళు చెప్తున్నది అయితే 4. బట్ వాట్ ఎవర్ అయిన అమ్మాయి ఇలా ఈ అబ్బాయితో బ్రేకప్ అయిపోతే అంతా బ్రేక్ అయిపోతుందా అనే డౌట్ కూడా వచ్చింది నాకు. పోనీ ఈ అబ్బాయి అయినా సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ రేంజ్లో అందగాడ అంటే ఏదో నార్మల్ యావరేజ్. సో మరి ఎందుకు అంత ఇదవుతోంది అంటే నాకు ఇక్కడ అనిపిస్తుంది ఏంటంటే ఈ అబ్బాయికి చాలా ఫేమస్ కంపెనీలో చాలా పెద్ద ఉద్యోగం, ఓకే మంచి ఉద్యోగం, క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాడు. వీ షుడ్ ఆల్ బీ ప్రౌడ్ ఫర్ దట్. కాలేజ్ నిజంగా ప్రౌడ్. మా కాలేజీకి రేపు ఆ కాలేజ్ చాలా ఫేమస్ కాలేజ్, ఎంసెట్ అయిన తర్వాత ఆ కాలేజ్కి ఎందుకు జనాలు అందరూ వెళ్తారంటే ఇలాంటి మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి. అలాంటి ఒక మెరిట్ స్టూడెంట్ రేపు అక్కడ దానికి వెళ్ళబోయే స్టేజ్లో అంటే వీటితో నా జీవితం సెట్ అవుతుంది, రేపు ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటే వీటితో హ్యాపీగా ఉండొచ్చు అనే కలగందా ఆమె. ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన తప్పు వల్ల అబ్బాయి వద్దనుకుంటున్నాడు. ఇది జీర్ణించుకోలేకపోతుంది. మంచి ఒక 100 ఏళ్ళకి అలా వీటితో పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అనుకున్న టైంలో వాడు వద్దన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? దిస్ ఈజ్ ద కీ. ఎందుకంటే ఇంతకుముందు బ్రేకప్లు ఎప్పుడు కూడా వీడికి ఇంత పెయిన్ కలగల. ఇది ఎందుకు అంత పెయిన్ అవుతుందంటే ఒక మంచి ఉద్యోగం కలిగిన వ్యక్తి, మామూలుగా ఇంజనీరింగ్ అయ్యే టైంలో చాలామంది ఖాళీగా ఉంటారు, అందుకే పెద్దవాళ్ళని చేస్తారు. ఈ అమ్మాయికి 27 ఉంటే వాడికి 25 27 ఉంటాయి. ఇక్కడ కామన్ సెన్స్ ఏంటంటే ఓకే ఆ కళ చెదిరింది, మనసు పగిలింది, కేసు పెట్టడం వల్ల అబ్బాయి మళ్ళీ ఏమన్నా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? ఆ కామన్ సెన్స్ ఎందుకు ఆలోచించలేకపోయింది అనేది నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే వీళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే చట్టాలు మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మన కేసులు పెడితే నడుస్తాయి, కానీ చట్టాలలో కూడా కొన్ని లొసుకులు ఉంటాయి. దాన్ని మనకు అనుకూలంగా మలుచుకున్నప్పుడు మన జీవితం ఉండదని చెప్పి ఆడపిల్లకి తెలియదు కదా. ఓకే, సో ఫైనల్గా కాలేజీ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు? అంటే కాలేజీలో జరుగుతున్నప్పుడు కాలేజీ యాజమాన్యం, ఫ్యాకల్టీస్ జరగట్లేదు సార్, ఏ కాలేజీలో జరగట్లేదు సార్. ఏ నమ్మకంతో పిల్లలు తల్లిదండ్రులని పిల్లల్ని పంపిస్తున్నారు సార్? ఎక్కడ లేదు. ఇట్స్ అన్ ఆప్షన్, ఇట్స్ ఎ ఛాన్స్. అయితే బాగుపడి బయటకు వస్తాడు, లేకపోతే నాశనం అయ్యి ఇట్లుంటారు. అంటే పేరెంట్స్ పిచ్చి ఇట్లా మందలించడం అది ఇది. అంటే కాలేజీల్లో కూడా సీసీ కెమెరాలు ఇవి కొంచెం పెంచాలి సార్. అంటే గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసారు కదా, గర్ల్ ఫ్రెండ్ లో ఏమంటారు, ఇలాగే అబ్బాయి అమ్మాయి కలిసి రూమ్ లో ఉంటే పాపం తండ్రి వస్తాడు హాస్టల్ కి, వచ్చి తల్లి కొడితే
కూతురు తలుపు తీస్తుంది, పక్కన బాయ్ ఫ్రెండ్ ఉంటాడు అనమాట. అప్పుడే పడుకొని లేస్తా ఉంటాడు ఇద్దరు. ఆయన గుండె పగిలిపోతుంది. అవును. పగిలిపోయి ప్రిన్సిపాల్ దగ్గర ఏదో ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడు, మన రాహుల్ రవీంద్రన్ గారు. వాళ్ళు మెచ్యూర్డ్ అండి, మేమేం చేయలేము. ఏమంటారు, అడల్ట్స్ అండి వాళ్ళు, మేమేం చెప్పగలం వాళ్ళకి. వీళ్ళు కూడా ఇలాగే బిహేవ్ చేస్తారు. అలా పట్టుబడినప్పుడు కాలేజీలో పట్టుబడితే ఎందుకు అలా చేసామంటే, మేము అడల్ట్స్, మిమ్మల్ని మాకు సిగరెట్ తాగుతాం, మందు పడతాం, మమ్మల్ని అడిగి తల్లిదండ్రులు దాన్ని అలవాటు చేసుకోవాలంటారు. ఏమిట్రా అడల్ట్, నేను వాళ్ళు తల్లిదండ్రులు కనుక పైసా పంపించకపోతే అడుగు తింటావు నువ్వు, ఏం అడల్ట్ నువ్వు. ఐ స్టిల్ సీసీ కెమెరాలు కనుక కట్టుదిట్టడి చేస్తే భయం అనేది ఉంటుంది, మనమైతే ఆపలేమండి. మేడం అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి కానీ మరి అది ఎందుకు బయటికి రాలేదు, ఎట్లా డిస్ట్రాయ్ అనేది కాలేజ్ లో ఖచ్చితంగా, కాలేజ్ అంటే ప్రతి ప్రెమిసెస్ లో ప్రతి అంటే ఉంటాయి. క్లాస్ రూమ్స్ లో కానీ మేజర్ పోర్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ నెగ్లిజెన్స్ కూడా ఇక్కడ కనబడతా ఉన్నది. Yeah. వాళ్ళని కూడా ఆల్రెడీ అమ్మాయి కంప్లైంట్ లో ఇన్వాల్వ్ చేసింది. కంప్లైంట్ లో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలన్నారు, కానీ ఎఫ్ఐఆర్ పెద్దోళ్ళ మీద కట్టరు కదా పోలీసులు, అదే నేను చెప్తున్నా. ఈ అబ్బాయి దళితుడు కాబట్టి అంత ఈజీగా కట్టగలిగారు. అదే ఒక చౌదరి గారి అబ్బాయో, లేకపోతే ఒక పొలిటీషియన్ కొడుకో, ఒక రెడ్డి గారి అబ్బాయో అయితే నువ్వు కడతావా ఇదే టైప్? ఇంతకు ముందు సెలబ్రిటీ కేసుల్లో కూడా వాళ్ళు ఏంటి, వాళ్ళ స్థాయి ప్రత్యూష గురించి ఈ రోజు దాకా ఎందుకు 24 ఏళ్ళైనా సరే ఎందుకు న్యాయం జరగలేదు? ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా ఎవరైతే వీళ్ళు ఆరోపిస్తున్నారో, ఈ తల్లి ఆరోపిస్తున్న వాళ్ళ మీద, ఈ తల్లి కూడా ఒక తల్లి, ఈ తల్లి పెట్టిన ఆరోపణల మీద అబ్బాయిని అరెస్ట్ చేశారు కదా. మరి ప్రత్యూష తల్లి పెట్టిన ఆరోపణ మీద ఏది ఆ అబ్బాయిని అరెస్ట్ చేయలేదు ఈ రోజు దాకా? టచ్ చేశారు అతనే. ఎందుకు? ఎవడో సత్యం బాబు అనే ఒక అనామకుడు తీసుకొచ్చి, అంటే లోయర్ క్యాస్ట్ ఇలా దళితులు అంతా తీసుకొచ్చి వేసేయండి లోపల. ఆయేషా మీరా కేసు అంత ఈజీ. ఎందుకంటే వీళ్ళంటే చిన్న చూప. వాళ్ళ కంప్లైంట్ లోనే, సార్ చెప్పండి, కంప్లైంట్ లోనే వాళ్ళు ఏమంటున్నారంటే అమ్మాయిని ఇన్వెస్టిగేషన్ చేయాలి, ద విక్టిమ్ షుడ్ నెసరీ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, దాంతోపాటు ఇమీడియట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ ద విక్టిమ్ టు బి కండక్టెడ్. కంప్లైంట్ లోనే ఉన్నది. ఆవిడే రాసుకుంది. ఎగ్జామినేషన్ మరి చేసిండ్రా? ఆమె ప్రేయర్ లో అడుగుతుంది మెడికల్ ఎగ్జామినేషన్ చేయండి నా కూతుర్ని అని చెప్పి అడిగినప్పుడు, మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత కదా నువ్వు రిమైండ్ చేయాలి, అది ప్రూవ్ అయినాక కదా. వై ద పోలీస్ హస్ ఫెయిల్డ్? ఆ డ్రగ్ ఏదో పర్సెంటేజ్ తెలియాలి కదా. 1.5 year అవన్నీ చేసి ఇవన్నీ ఎప్పుడు ఎంక్వైరీ తేలుతుంది, పోలీస్ తప్పు అంటాం. పోలీస్ తప్పు అన్న తర్వాత ఏమైతుంది? ఇదర్ కన్విక్షన్ అక్విటల్ కామన్. అయినా కూడా మేడం ఆవిడికి వేరే అలవాటు ఎందుకు లేదు? ఇప్పుడు ఇతనికి సంబంధం లేకుండా వేరే చోట తీసుకుంటుందేమో, అతనే చెప్పిందేమో, ఎవరు తెలుసు? పాసిబుల్. ఇవన్నీ కూడా థరో వెరిఫికేషన్. అప్పుడు ఏమైనా ఆలోచించవచ్చు. అతనికి రాలేదు, కేవలం ఈవిడికే వచ్చింది అంటే దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. థరో వెరిఫికేషన్ క్లియర్ గా విచారణ జరగట్లేదు సార్. అన్యాయం జరిగిన ఆడపిల్లలేమో గొంతు చించుకొని, నా క్లయింట్ విజయవాడలో 2 కేసులు 20 సార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాం. అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నారు. ఇట్లాంటి 9 అసలు బేసిస్ కూడా లేకుండా ఎవిడెన్స్ అన్ని ఇంత క్లియర్ గా, ఇద్దరు రిలేషన్షిప్ లో ఉండడానికి ఇది కావాలని చెప్పిన అమ్మాయి చెప్పింది కూడా రేపని ఎట్లా పెడతారు సార్? ఎట్లా పెడతారు? ఇట్లాంటివి మాత్రం కట్టేసి ముందు రిమాండ్ కి పంపించేస్తున్నారు. కాదు సార్, ఉదయ్ గారు డీజీపీ గారిని కలిసి, లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ కలిసి రేపు అని చెప్పి వచ్చి పోలీసుల దగ్గర మొరపెట్టుకుంటే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేసి రిమాండ్ పంపించకుండా అసలు ప్రీ ఇన్వెస్టిగేషన్ ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎందుకు మీరు చెప్పకూడదు? ఈ కేసు నేను చెప్తున్నాను కదా, ల్యాండ్ మార్క్ కేసు అవుతుందని ఎందుకు అంటున్నానంటే, వన్స్ అబ్బాయి బయటికి రానివ్వండి. ఇప్పుడు పోలీస్ కస్టడీ అడిగినారు, పోలీస్ కస్టడీ ఎప్పుడైతే ఇస్తారో విత్ ఖచ్చితంగా ఎస్కార్ట్ చేయాలి అడ్వకేట్. ప్రతి స్టెప్ టు స్టెప్, పాయింట్ టు పాయింట్, ప్లేస్ టు ప్లేస్, పిన్ టు పిన్, అక్కడ నుంచి ఆ సాక్ష్యాధారాలన్నీ కూడా సెగ్రిగేట్ చేస్తున్నాయి. అని ఎప్పుడైతే కస్టడీకి అని చెప్పి బయటికి పిలిచిన మరుక్షణం నుంచి కూడా వాడిని ఏం చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు, ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎక్కడెక్కడికి పోయి ఎటువంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా నిన్న చెప్తున్నా కదా. మీరు నా క్లయింట్ ప్రతిదీ నిజం మాట్లాడుతున్నాడు, మీరు నిజమే రికార్డ్ చేయండి. పోలీసులకు చెప్తున్నాను నేను, నిజం రికార్డ్ చేసి నిజమే కాదు రిపోర్ట్ మీరు కోర్టుకు సబ్మిట్ చేయండి. దాని తర్వాత ఏం తీయాలో నేను కాలేజ్ స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను డైరెక్ట్గా. ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నా అప్పీల్ ఏంటంటే, ఇది రేపు మీకు కూడా జరగచ్చు. ఇలాంటి తప్పుడు కేసు అని మీకు తెలిసి కూడా నాకు కాలేదులే, వాడైతే ఏంటి అని చెప్పి, అంటే స్టూడెంట్స్ అంటే తెలంగాణని సాధించుకునేదే ఒక స్టూడెంట్స్ ఉద్యమం నుంచి. మీరు అలా స్పైన్లెస్గా ఉండకండి. మీ తోటి విద్యార్థికి అన్యాయం జరిగితే మీరు గట్టిగా వచ్చి నిలబడి ప్రశ్నించకపోతే రేపు మీకు జరగచ్చు, ఇంకోటి జరగదు. వాట్ ఈస్ ద ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉంటాయి, SFI, ABVP, ఇన్ని ఉన్నాయి కదా. అండ్ మీ కాలేజీలో మీ తోటి వాడికి జరిగింది మీరు కనీసం ప్రశ్నించాలని వెన్నుముక లేని స్థితిలో ఉన్నారా? బయటకు వచ్చి గట్టిగా నిలదీయండి. అమ్మాయిలైనా సరే, చాలా మంది అమ్మాయిలు చెప్తున్నారు నాకు తెలుసు ఆ అమ్మాయి చేసిన తప్పు అని చెప్పి. ఓకే సరే, వాళ్ళంటే అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ ఆపుతారు. అట్లీస్ట్ అబ్బాయిలు వచ్చి మాట్లాడండి, రేపు మీకు కూడా జరగచ్చు ఇది. రారు పిల్లలు. నేను ఒకటి చెప్తున్నానండి, ఫ్రెండ్స్, నేను చెప్తున్నా, ఫ్రెండ్ కదా అని చెప్పి నమ్ముకొని వాళ్ళు తిన్నాం, తాగినాం, తిరిగినా అంత సేపే మీ ఫ్రెండ్షిప్.
ఎప్పుడైతే వీడు ఇబ్బందిలో పడ్డాడో, ఏ ఫ్రెండ్ నీ ముందు ఉండడో, ఎవడు నీ పక్కన ఉండడు. ఈ కేసు క్లాసిక్ ఎగ్జాంపుల్. ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి అన్నాడు, సార్ ఆ వీడియో లాస్ట్ బైట్ లో నా పేరు వచ్చింది సార్, మీరు అది కట్ చేసి పెట్టరా, కాలు కొడతా నా కొడక, నువ్వు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నావు అని చెప్పిన. రేపు నేను కోర్టుకి ఇచ్చి నువ్వే సాక్షి, దానికి సమాధానం చెప్పాలి, నువ్వే సాక్షి, అవసరమైతే ఎక్స్పర్ట్ ఒపీనియన్ పంపిస్తా, అది వాయిస్ నీదని చెప్పేసి ప్రూవ్ చేస్తా, ప్రూవ్ చేసిన తర్వాత నువ్వే దానికి సాక్ష్యం అవుతాని చెప్పిన. వాడు బచ్చాగా నాకు ఫోన్ చేసి అంటాడు, మీరు కట్ చేసి పంపాలని తెలియదా, మమ్మల్ని ఇన్వాల్వ్ చేద్దని తెలియదా. మరి వాళ్ళతో తిన్నప్పుడు, తాగినప్పుడు, పబ్బులలో క్లబ్బులలో తిరిగినప్పుడు యూజర్స్ వల్ల నీకు ఆ కామన్ సెన్స్ లేదు. వాడు ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తారు, ఆ ఫొటోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి, అప్పుడు యు ఆర్ విత్ హిమ్. వెన్ ఈస్ ఇన్ ట్రబుల్ నువ్వు రావు. ఏదో చిన్న లాస్ట్ కాన్ పేరు వచ్చిందంట, వాడు నాకు ఫోన్ చేసి అంటున్నాడు, బొక్కలు లోపల అండ్ కాలేజ్ యాజమాన్యం కూడా ఇది జస్ట్ ఆ అమ్మాయికి అబ్బాయికి ఉన్న ఇష్యూ మాత్రమే కాదు, మీ కాలేజ్ మీద పడ్డ మచ్చ. సో వాళ్ళంతటి వాళ్ళుగా చేసేసి మీ కాలేజీని ఒక అత్యాచారాలు చేసే మనుషులు ఉన్న కాలేజీగా, అత్యాచారాలు చేస్తే మీ కాలేజీ పట్టించుకునేటువంటి కాలేజీగా ఆ అమ్మాయి చిత్రీకరిస్తూ పెట్టిన ఎఫ్ఐఆర్ ఇది. ఇది మీ కాలేజీకి ఒక మరణ శాసనం లాంటిది. రేపు ఒక అమ్మాయి ఎంబసెట్ రాసిన తర్వాత మీ కాలేజీలోకి రావాలంటే, ఎంత మంచి కాలేజ్ మేడం అది, అందరూ ఆ కాలేజీకి రావాలనుకుంటారు, ఆ కాలేజ్ సీట్ రావాలనుకుంటారు, టాప్ 1000 ర్యాంక్స్ లోపల ఉండే వాళ్ళు ఆ కాలేజ్ ప్రిఫర్ చేస్తారు. అటువంటి కాలేజీకి ఆ అమ్మాయి రాసిన మరణ శాసనం అది. తప్పు ఆ అమ్మాయి చేసి వేరే వాడు అత్యాచారం చేశాడంటే ఇది ఒక రేపిస్ట్ కాలేజీ అని చెప్పి ముద్రేస్తే, రేపు మీ కాలేజీలో ఉన్న అమ్మాయిల పరిస్థితి ఏంటి, రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయి? ఆ అమ్మాయి ఆ కాలేజ్ అమ్మాయి వద్దురా బాబు, ఆ కాలేజ్ అమ్మాయిని మనకి పెళ్లి చేసుకోవద్దు. ఇంత దారుణమైన నింద కాలేజ్ స్టూడెంట్స్ వదిలేయండి, వాళ్ళ స్పైన్లెస్ అనుకుందాం, ప్రొఫెసర్స్, టీచర్స్, ప్రిన్సిపాల్ అండ్ అక్కడ ఉండే వాళ్ళందరూ ex-IASలు. ఆ కాలేజీలో ఆ అమ్మాయి ఇంటర్నల్ మ్యాటర్ని ఇన్వెస్టిగేట్ చేసింది కూడా ఒక పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఆ కాలేజీలో ప్రొఫెసర్ గా చేస్తూ ఆయన తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి లేదు ఆ అమ్మాయిదే తప్పు అని చెప్పి పంపించేస్తే ఈఎంఐ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసిన పని. సో ఇప్పుడు మాకు ఏం సంబంధం లేదులే, మా మీద పెట్టలేదు కదా అని చెప్పి మీరు కామ్గా ఉండొచ్చు కాక, రేపు మీ కాలేజ్ ఇమేజ్ పోతుంది. మీ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ప్రొఫెసర్స్ అందరూ కూడా గట్టిగా నిలబడి ఇది తప్పు, మా కాలేజ్ మీద చేస్తున్న దుష్ప్రచారం, ఈ అమ్మాయిదే తప్పు, ఇక్కడ ఎవడు రేపిస్టులు లేరు అని చెప్పి మీరు చూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నేను చెప్పే ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే అండి, నేను చూసే చాలా కేసెస్ ఒరిజినల్ గా సఫర్ అయ్యే ఆడపిల్లలనేమో పోలీసులు పక్కన పెడుతున్నారు. ఎన్ని ప్రింట్అవుట్లు తీసి మేము అడ్వకేట్లకి ఎవిడెన్స్లు ఇచ్చినా ఇట్లాంటి తప్పుడు కేసులు అందరు పోలీస్ ఆఫీసర్స్ ఇలా ఉన్నారని చెప్పను. నేనే పర్సనల్ గా హైదరాబాద్ లో వేరే సిఐ గారు కాలేజ్ స్టూడెంట్స్ అని. సో ఐ డోంట్ బ్లేమ్ దట్ సిస్టమ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఆర్ పోలీస్. కానీ తప్పుడు కేసులు పెడుతున్నప్పుడు ఆడపిల్లలకి సపోర్ట్ చేసి తల్లిదండ్రుల్ని డెఫినెట్గా నేను ప్రశ్నిస్తాను. మిమ్మల్ని మీరు డబ్బుల కోసం చేస్తున్నారా? మీ ఆడపిల్లని మీరు సపోర్ట్ చేసి వాళ్ళ జీవితానికి మీరేమి చక్కదిద్దాలనుకుంటున్నారు? సో మీరు స్వార్థం ఉన్న తల్లిదండ్రులు డబ్బుల కోసం చేస్తున్నారంటే పోలీసులు అలాంటి తల్లిదండ్రులకి అలాంటి ఆడపిల్లలకి సపోర్ట్ చేయొద్దనే చెప్తాను. ఎందుకంటే మీరు ఇలా చేశారనుకోండి, ఇలాంటి కేసులు ఫైల్ అవుతుంటే ఇంకో 100 మంది ఆడపిల్లలు తప్పుడు కేసులు పెట్టండి. ఏ సార్, తప్పుడు కేసులు పెట్టడానికి మీరే ఆస్కారం అవుతున్నారు పోలీసులు. ఎప్పుడైతే పోలీసులు దీన్ని ఖండిస్తారో, రాంగ్ఫుల్ కేసెస్ పెట్టి డబ్బుల కోసం, స్వార్థం కోసం ఆడపిల్లలు పోలీసు గుమ్మం తట్టి తలుపులు కొడుతున్నప్పుడు మీరు కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి మగపిల్లల జీవితాలని, ఫ్యూచర్ని నాశనం చేయకుండా ఉండమని పోలీసు వారికి విజ్ఞప్తి. అండ్ ఆడపిల్లల తల్లిదండ్రులు మీకు నిజంగా అన్యాయం జరిగితే డెఫినెట్గా మీరు పోలీసులను ఆశ్రయించండి. బట్ అన్యాయం జరగకుండా ఉన్నప్పుడు మీ జీవితం నాశనం అయిపోయినా పర్లేదు, మీ ఆడపిల్లల జీవితం నాశనం అయిపోయినా పర్లేదు అని అనుకుంటే కనుక వెళ్ళండి. దీనివల్ల న్యాయం, ధర్మం సంగతి దేవుడిరుగు. ఫ్యూచర్ ఆఫ్ యువర్ ఓన్ కిడ్స్ విల్ బి రూయిన్డ్. అండ్ మిమ్మల్ని కూడా ప్రపంచం మొత్తం, ఇదివరకు ఓన్లీ మన లొకాలిటీ, మన ఊరు, మన సందు, మీడియాకి ఎక్కిన తర్వాత ప్రపంచం మొత్తం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. దానికి మీరు రెడీ ఉన్నారా? దాన్ని వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయ్ గారు, శేఖర్ భాషా గారు, ఉషశ్రీ గారు. సో ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రజలకు కూడా చాలా మంచి అవగాహన అయితే వచ్చింది. అసలు ఎవరు ఎలా కేసులు పెడుతున్నారు, దాని పర్యవసనాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు ఇబ్బంది పడతా ఉన్నారు అన్నది కూడా చాలా క్లియర్గా గతంలో చాలా కేసులు చూసాం. ఇప్పుడు ఇవి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అదే బాధాకరమైన విషయం. సో ప్రేక్షకులు కూడా ఏది వాస్తవం ఏది కాదు ప్రతిదీ గుడ్డిగా నమ్మాల్సినటువంటి పరిస్థితి లేదని కూడా అర్థమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, మనం ఎన్ని మాట్లాడుకున్నా అంతిమంగా బాధపడుతుంది ఆ అబ్బాయి, జైల్లో మగ్గుతున్నాడు. ఆ ఫ్యామిలీ, వాళ్ళ తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తోంది. 10 రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. సరిగా కాదు, అసలే భోజనం చేయట్లేదు. చాలా బాధాకరమైన విషయం. సో డెఫినెట్గా ఉదయ్ గారు మీరు చెప్పినట్టు ఈ కేసుని చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తాను. మీరు సహకరించి మీలాంటి మీడియా ఛానల్స్ ముందుకు వచ్చి సహకరిస్తే ఎవ్రీ డే ఇన్ డే అవుట్ ట్రయల్స్ ఏం జరుగుతున్నాయి, ప్రొసీడింగ్స్ ఏం జరుగుతున్నాయి, కేసులో ఉన్న అన్నీ కూడా వివరాలన్నీ కూడా నేను 100% ముందు పెట్టడానికి సిద్ధమే. ఒక కేసు క్లాసిక్ ఎగ్జాంపుల్ సొసైటీ కూడా కావాలి.
ఓకే. ఐ ప్రామిస్ యూ డెఫినెట్గా కానీ మీకు నేను అనేది ఏంటంటే సార్, ఒక అమ్మాయి ఒక ఫేక్ కేసు పెట్టడానికి పోలీసు గడప తొక్కకూడదు, అలాంటి భయం క్రియేట్ చేయాలి. ఇది నేను ప్రామిస్ చేస్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.